ఓకే. చూపిస్తారండి. అది చూడండి. సో గూగుల్ యాడ్సెన్స్ అందరికి స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఎస్ సార్ కనిపిస్తుంది. యాక్చువల్గా ప్రస్తుతానికి నేను బ్లాగ్స్ ఏం రాయట్లేదు అనమాట ఫర్ మనీ పర్పస్. లాంగ్ బ్యాక్ రాసింటే ఓల్డ్ అకౌంట్ చూపిస్తున్నాం మీకు. ఈ ప్రస్తుతానికి కూడా material.odmt.in లో ఉన్నాయి బ్లాగ్స్. ఇది సబ్ డొమైన్ క్రియేట్ చేసి అందులో బ్లాగ్స్ రాసాం. ఓడిఎంటీలో యాడ్స్ వద్దు కదా నాకు, ఎందుకంటే ఇఫ్ ఐ స్టార్ట్ షోయింగ్ యాడ్స్ ఆన్ మెయిన్ వెబ్సైట్ ఏమవుతుందండి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? Competitors will copy your keywords. కాంప్యూటర్ యాడ్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే డిజిటల్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తున్నా, అప్పుడు వేరే ఇన్స్టిట్యూట్ డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ వస్తాయి నాకు. అది కరెక్ట్ కాదు కదా. అంటే అన్ని వెబ్సైట్లకు యాడ్స్ అవసరం లేదు. నాది సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. ఇక్కడ నేను ఐమ్ సెల్లింగ్ సంథింగ్, యాడ్స్ అవసరం లేదు. కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా స్టూడెంట్స్ కోసం, దాంతోపాటు కొంచెం డబ్బులు వస్తే మంచిది కదా, అందుకోసం ఇక్కడ యాడ్స్ పెట్టామన్నమాట సబ్ డొమైన్లో. అది సో మనం యాక్టివ్గా లేదు అసలు. యాక్చువల్గా వి నాట్ ఫోకసింగ్. మేబీ 2026లో సపరేట్గా మూవీస్ గురించి, టెక్నాలజీ గురించి, ట్రావెల్ గురించి బ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాం. ఇది ఓల్డ్ది అనమాట. సో అయినా కూడా మనం చేయకుండా కూడా చూడండి, లాస్ట్ 7 daysలో మనకు 2 clicks వచ్చినాయి, $0.32 వచ్చినాయి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేద్దాం. ఇప్పుడు ఈ రోజు చూద్దాం. టుడే సో ఫార్ నథింగ్ కదా, ఒక పేజ్ వ్యూ అంతే. అంటే ఇట్ మీన్స్ దట్ వాట్ ఎవర్ ద కంటెంట్ వి అప్లోడ్ లాంగ్ బ్యాక్, సో దర్ ఈస్ నో ట్రాఫిక్ ఫర్ దిస్ అండ్ వీఆర్ నాట్ ఫోకసింగ్ యాజ్ వెల్. డబ్బులు ఎట్లా వస్తాయో ప్రాక్టికల్గా చూద్దాం. చాట్ బాక్స్లో మీకు వెబ్సైట్ పెట్టారండి, అందరు క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక యాడ్ కనిపిస్తుంది కదా, యాడ్ మీద క్లిక్ చేయండి. వెంకట్ మీరు మ్యూట్ పెట్టుకోండి. ఎస్, so all of you click on this material.odmt, open the website, యాడ్ కనిపిస్తే క్లిక్ చేయండి, కొద్దిసేపు స్పెండ్ చేయండి. ఈ రోజు నేనేం చేస్తా, యాడ్సెన్స్లో మన క్లాస్ అయిపోయే లోపల ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎంత అమౌంట్ వచ్చింది చూడొచ్చు కదా, మనం ప్రాపర్గా చూడొచ్చు. యాడ్స్ వస్తున్నాయండి మీకు? డబ్ల్యూ ఫీ ఫామ్ యాడ్స్. ఓకే, ఏదొచ్చినా క్లిక్ చేయండి అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. దట్స్ ఇట్. తర్వాత మన క్లాస్ అయిపోయినప్పుడు నేను చూపిస్తాను, అంటే రియల్గా క్లిక్స్ వస్తే ఎన్ని పైసలు, దాన్ని బట్టి మనం క్లియర్గా చెప్పొచ్చు. మోర్ క్లిక్స్ ఈక్వల్స్ టు మోర్ మనీ. యూ షుడ్ ట్రై టు గెట్ మోర్ ట్రాఫిక్ అంతే. సో ఈ విధంగా ఉంటుందండి మీకు యాడ్సెన్స్ డాష్ బోర్డ్ అనేది. ఈ విధంగా ఉంటుంది. ఇంకో మీకు బ్యాలెన్స్ ఆల్రెడీ $80 ఉన్నాయి ఇందులో, లాస్ట్ $92 ఇచ్చాడు. కాకపోతే దిస్ ఇస్ ఓల్డ్, 10 years బ్యాక్ నేను చేసిన యాడ్సెన్స్ అకౌంట్. లో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రైట్, మీకు ఇది డాష్ బోర్డ్ అండి. గూగుల్ యాడ్సెన్స్ అని మీ జీమెయిల్తో లాగిన్ అయితే ఇలా వస్తుంది. మీరు అప్రూవ్ అయిపోయినాక డాష్ బోర్డ్లో ఈ విధంగా వస్తుంది. అయితే మీకు సంబంధించిన ఎన్ని సైట్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇగో అప్పట్లో నేను మెయింటైన్ చేసిన వెబ్సైట్ చూడండి, లాంగ్ బ్యాక్ 2018 ఓడిఎంటీ. ఇప్పుడు గ్రీన్ టిక్ ఉందంటే ఇది రెడీ, ఓడిఎంటీ అప్రూవ్డ్. ఇవన్నీ కూడా అప్రూవ్డే అండి. తర్వాత నేను వెబ్సైట్స్ అన్ని తీసేసాను, ఇక మనం బిజీగా ఉండి అది ఉండి చేయలేదు కదా. ఇగో మన పుడమి, ఫ్లూటో, టీవీఎస్ టైమ్స్, రెడ్ బిల్లీ, ఎంఎక్స్ వర్డ్, ఎస్ ఫోన్స్, నయా పిక్చర్. దిస్ మేడ్ లాట్ ఆఫ్ మనీ. ఇది చాలా డబ్బులు సంపాదించిందండి. దీని మీద ఎక్కువ చేస్తుండే. ఇప్పుడు లేవు అవిగా. రైట్, అయితే ఒకప్పుడు ఎలా ఉండే అంటే యాడ్స్కి వెళ్తే ఇక్కడ ప్రస్తుతానికి ఎలా ఉంది, ఒక కోడ్ ఇస్తే కోడ్ పేస్ట్ చేస్తే గూగుల్ డిసైడ్ చేస్తుంది నీకు ఎక్కడెక్కడ యాడ్ కావాలన్నది. అని ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఇది ఎనఫ్ అండి, దిస్ ఇస్ అ గుడ్ వన్, ఈజీ వన్. ఒకప్పుడు ఎలా ఉండే అంటే బై యాడ్ యూనిట్. ఇగో నీకు ఏం యాడ్ కావాలి, డిస్ప్లే యాడ్ కావాలా, ఇన్ఫీడా, ఇన్ఆర్టికలా, మల్టీప్లెక్స్ యాడా, ఈ విధంగా డిస్ప్లే యాడ్ కావాలనుకో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇగో ఈ విధంగా చూపిస్తుంది, స్క్వేరా, హారిజాంటలా, వర్టికలా. ఇప్పుడు ఈ వర్టికల్ యాడ్ వచ్చింది అనుకోండి, హెడర్ సెక్షన్లో పెడితే బాగుంటుందా? నో సార్, ఇవి సైడ్ బార్స్ లో ఉంటాయి సార్.
రైట్ బార్ లో పెట్టాలి. బాక్స్ లో పెట్టాలి మ్యామ్. ఇది ఎక్కడ పెట్టాలి? హెడర్ లో హెడర్ ఫుటర్. బాటమ్. ఇది కంటెంట్ మధ్యలో పెట్టుకోవచ్చు. అంటే బీయింగ్ బ్లాగర్ లో మీకు ఈ ఐడియా ఉండాలి. అంతా ఉంటే ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తుంది. దానికి పెడదాం నవంబర్ యాడ్ యూనిట్. ఓకే, స్క్వేర్ యాడ్ పెట్టాలనుకుంటాం అనుకో. ఇందులో యాడ్ సైజ్ రెస్పాన్సివ్ ఉందండి, లేదంటే ఫిక్స్డ్. ఫిక్స్డ్ అంటే ఇంక ఇదే ఫిక్స్, ఇదే సైజ్ వస్తుంది నీకు. దిస్ ఈస్ ద ఓన్లీ సైజ్ యూ విల్ గెట్ ఇట్. రెస్పాన్సివ్ అన్నాం అనుకో, ఇప్పుడు ఈ ఇమేజ్ ఇది కనిపిస్తుంది కదా, ఈ స్క్వేర్, హారిజాంటల్, వర్టికల్ అన్నీ వస్తాయి. నీ వెబ్సైట్ లో నువ్వు ఏం చేసినావు, ఈ టాప్ లో పెట్టినావు అనుకో, టాప్ లో ఏదో అదే డిసైడ్ చేసుకుంటుంది. ఆ టాప్ లో అంటే నేను హారిజాంటల్ వాడుకోవాలి, రెస్పాన్సివ్ యూజ్ చేసుకుంటే బెటర్. అది ఆటోమేటిక్ అది దాన్ని సరిదిద్దుకుంటుంది అనమాట, ఎక్కడ ఏది పెడితే కరెక్ట్ అనేది గూగుల్ డిసైడ్ వెళ్ళి. అట్లా కాదు, నువ్వు ఫిక్స్డ్ అన్నావు అనుకో, ఇంకా ఫిక్స్డ్ అంతే, ఏది యూజ్ చేసుకుంటే అదే యాడ్ అనిపిస్తుంది. సో ఇక చూడండి, ఫిక్స్డ్ అని పెట్టేసి విడ్త్, నువ్వు విడ్త్ ఇఫ్ యూ వాంట్ కెన్ చేంజ్ ఇట్. రెస్పాన్స్ తీసుకున్నా, క్రియేట్. ఇప్పుడు నాకు కోడ్ వచ్చింది, ఈ కోడ్ ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకోవాలి. కాబట్టి మీకు స్నిప్పెట్స్ ఉంటాయి కదా, HTML లో స్నిప్పెట్స్ ఉంటాయి కదా మీకు వర్డ్ప్రెస్ ప్లగిన్ లో, ఆ స్నిప్పెట్ కోడ్ లో పేస్ట్ చేసి ఆ కోడ్ ను పేస్ట్ చేసుకుంటే చాలు. ప్రతిసారి కోడ్ పేస్ట్ చేయకుండా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఓల్డ్ వర్షన్. ఇప్పుడు ఏం లేదండి అట్లా, గూగులే డిసైడ్ చేస్తుంది. నువ్వు ఒక్క సింగిల్ కోడ్ మొత్తం ఎంటైర్ సైట్ లో ఒక కోడ్ పెట్టేసి నీ కంటెంట్ ను బట్టి ఎన్ని యాడ్లు చూపించాలని అదే చూపిస్తుంది. అంటే మన కంట్రోల్లో పెడితే ఏమవుతుందంటే, మనం ఇక్కడ ఒక బ్లాగ్ రాసామండి, దిస్ ఇస్ ద 10 బెస్ట్ టూల్స్, క్లిక్ నౌ అంటాం. కానీ క్లిక్ డౌన్ కాడ తెలివిగా యాడ్ పెడతాం, కస్టమర్ క్లిక్ చేస్తాడు, నీకు పైసలు వస్తాయి. అట్లా చేస్తారు జనాలు. ఇంకొకటి ఏంది, ఒక్క పేజ్లో మీరు 20 యాడ్లు పెట్టుకుంటారు. కంటెంట్ కొంచెమే ఉంది. గూగుల్ ఏమంటది, కంటెంట్ తక్కువ ఉంటే 3 యాడ్లు పెట్టుకోండి, పెరిగితే 4 పెట్టుకోండి, ఇంకా పెరిగితే 5 పెట్టుకోండి అంటది. మనం తప్పు చేస్తాం. అట్లా టూ మచ్ యాడ్స్ ఉంటే SEO కూడా ఎఫెక్ట్ పడుతుంది. గూగుల్ ఏం చేస్తుంది, నీ కంటెంట్ బట్టి అది కూడా అదే ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గో ద సైట్ వైజ్. ఓకే, తర్వాత మీరు యాడ్సెన్స్ అప్రూవ్ అయ్యింది అనుకోండి, మీకు ఫస్ట్ మీకు పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఏ అకౌంట్లో పైసలు కావాలి, మీ పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాం, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్, దెన్ దిల్ స్టార్ట్ ట్రాన్సాక్షన్ టు యువర్ అమౌంట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే, థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది. థ్రెషోల్డ్ లిమిట్ $100, 30 days సైకిల్. ఎవ్రీ మంత్ సెకండ్ వరకు క్యాల్కులేట్ చేసి, సెకండ్లో 11th వరకు క్యాల్కులేట్ చేసి 20th వరకు మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఆ మంత్ 20th కి నీకు అమౌంట్ డబుల్ చేస్తారు. అంటే 11th అనుకుంటా సైకిల్, ఐఎమ్ నాట్ షూర్, యాక్చువల్ దట్ 11th అనుకున్నాం, 11th ఆఫ్ ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ 11th లోపట నువ్వు మినిమం $100 సంపాదించాలి యాడ్సెన్స్ ద్వారా, 100 or 100 కంటే మోర్. అప్పుడు ఏం చేస్తారు, బై 20th, అదే 20వ తారీఖు వరకు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ ఈ 11th వరకు నీకు $99 అయినాయి అనుకో, నువ్వు ఎలిజిబుల్ కాదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 11th వరకు వెయిట్ చేయాలి, నెక్స్ట్ మంత్ 20కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే $10 సంపాదించిన, $20 సంపాదించిన ఇయర్ $100 సంపాదించాల్సిందే. థ్రెషోల్డ్ లిమిట్ ఈస్ $100, 30 days సైకిల్. ఇది అర్థమైందా అండి? క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఈ $80 నేను సంపాదించి కూడా చాలా రోజులు అయ్యేది, లాంగ్ బ్యాక్. కానీ ఆ $100 కావాలి ట్రాన్స్ఫర్ చేస్తలేరు. యూ లాస్ట్ పేమెంట్ ఇష్యూడ్ ఆన్ 2022, 3 years అయ్యింది, ఎందుకంటే నో ట్రాఫిక్. ఇప్పుడు ట్రాఫిక్ వచ్చి $20 సంపాదిస్తే 20th తారీఖు పేమెంట్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ మంత్ లో ఇప్పుడు $80 ఉంది కదా సార్, నెక్స్ట్ మంత్ లో మనకు $120 వచ్చింది అనుకోండి. సో ఈ 80 కూడా నెక్స్ట్ మంత్ లో మనకు అంతే కదా. నీకు $100 పైన ఎంత వచ్చినా మొత్తం నీకు $1 lakh వచ్చినా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఓకే, రైట్. అయితే మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మనం అందరం IFSC కోడ్ ఇస్తాం కదా,
ఇక్కడ స్విఫ్ట్ కోడ్ ఉంటుందండి. ప్రతి బ్యాంక్ కి స్విఫ్ట్ కోడ్ కూడా ఉంటుంది. మీరు బ్యాంక్ అడగండి చెప్తుంది. ఆ స్విఫ్ట్ కోడ్ ఇవ్వాలి. ఆ స్విఫ్ట్ కోడ్ ఇచ్చేస్తే మీకు అమౌంట్ అనేది వస్తుంది. తర్వాత మోస్ట్లీ సింగపూర్ నుంచి మీకు డబ్బులు వస్తాయి. వాళ్ళు రెమిటెన్స్ చేస్తారు. రెమిటెన్స్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. చేసినప్పుడు మీరు ఒక ట్రెడిషనల్ బ్యాంక్ అనుకోండి, ఎస్బీఐ కానీ గవర్నమెంట్ బ్యాంకులు ఉందనుకోండి, వాళ్ళకి చాలా తక్కువ రావడం. వాళ్ళు ఏం చేస్తారు, మీ అకౌంట్ని హోల్డ్లో పెడతారు. ఇది సస్పెన్స్ అమౌంట్, ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది నాకు అని చెప్పి మిమ్మల్ని హోల్డ్లో పెడతారు. మీకేమో ఇక్కడ ఆల్రెడీ వచ్చింటది, మీరు బ్యాంక్ వెళ్ళి కనుక్కుంటా అవునండి హోల్డ్. వాళ్ళు కాల్ చేస్తారా, ఓకే కాల్ చేస్తే మీరు కనుక్కుంటా అవునండి హోల్డ్లో ఉంది ఏంటండి అని ఒక లెటర్ రాయమంటారు. అప్పుడు రాయాలి, నా పేరు సుభాష్ మంగళం, నాకు ఒక బ్లాగ్ ఉంది, గూగుల్ యాడ్సెన్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయని పెట్టేస్తే అప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రిమిటెన్స్ అవుతుంది. తర్వాత ఫస్ట్ వెన్ ఎవర్ యూ మేడ్ $10 అయిపోయినప్పుడే మీకు ఒక వెరిఫికేషన్ వస్తుందండి. మీ ఇంటికి వస్తుంది వెరిఫికేషన్. మీరు ఏ అడ్రస్ పెడితే ఆ అడ్రస్ కి వెరిఫికేషన్ వస్తుంది. ఆ కోడ్ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక యాక్టివేట్ అయిపోతుంది. గూగుల్ మై బిజినెస్ కి చేసినప్పుడు ఎట్లా వస్తుందో యాడ్సెన్స్ కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత యూ విల్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ 1 month కొంచెం కష్టంగా టెస్ట్ చేస్తాడు, బట్ తర్వాత స్పీడప్ అయిపోతుంది. అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ హౌ బ్లాగ్స్ యూఆర్ రైటింగ్, హౌ మచ్ ట్రాఫిక్ యూఆర్ అట్రాక్టింగ్. దట్స్ ఇట్. ఓకే, మిగతావన్నీ మీకు వచ్చిన తర్వాత మీరు యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. వాట్ ఈస్ దిస్ ఆప్షన్, వాట్ ఈస్ దిస్ ఆప్షన్, యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. ఎస్ సో చెప్పండి. ఇప్పుడు మన మన వెబ్సైట్ లో మనం ఏ యాడ్స్ రన్ చేసుకోవాలి అండ్ అవి మనం డిసైడ్ చేసుకోవచ్చా సార్, లేకపోతే అది లేదు. గూగుల్ సిస్టమ్ ఉంటుందా? ఇప్పుడు మాకు ఆడ ఆప్షన్ ఏముంది, కోడ్ ఇచ్చిండు, కోడ్ తీసుకొచ్చి పేస్ట్ చేసిన, ఏ యాడ్ వస్తున్నది మన చేతిలో లేదు. నేను ఒక డయాగ్రామ్ చూపించాను కదా, లెఫ్ట్ సైడ్ అడ్వర్టైజర్, రైట్ సైడ్ పబ్లిషర్, మధ్యలో గూగుల్ ఇస్ ది మీడియేటర్. అడ్వర్టైజర్ దగ్గర తీసుకొని పబ్లిషర్ లో పోస్ట్ చేస్తాడు. అడ్వర్టైజర్ కి ఆప్షన్ ఉంది మళ్ళీ, మీరు గూగుల్ యాడ్స్ చూశారు కదా, ప్లేస్మెంట్ ఆప్షన్, షో మై యాడ్ ఆన్ ఓన్లీ ఓడిఎండి, ఓన్లీ ఆన్ పర్టికులర్ వెబ్సైట్ అని చెప్పొచ్చు. కానీ పబ్లిషర్ అట్లా చెప్పడానికి రాదు. అదే ఇంకొకటి, పబ్లిషర్ ఎందుకు చెప్తాడండి? పబ్లిషర్ ఇంటెన్షన్ ఏంటి? వాట్ యు వాంట్? యు వాంట్ మనీ, రైట్? దెన్ లెట్స్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అంటే మన కాంపిటీటర్ యాడ్స్ కూడా మన సైట్ లో చూపించవచ్చు కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ అనేది సర్వీస్ ఓరియంటెడ్ ఉంటే మనం యాడ్స్ పెట్టుకోవద్దు. ఓన్లీ బ్లాగ్స్ కి మాత్రం పెట్టుకుంటాం. బ్లాగ్స్ కి కాంపిటీటర్స్ ఎవరు ఉంటారు? బ్లాగ్స్ ఇస్ నాట్ అ బిజినెస్. క్లియర్? కాబట్టి మనం సర్వీస్ ఓడిఎంకి యాడ్స్ పెట్టను అసలు. యాక్చువల్గా ఎవరు బెటర్ అట్లా యాడ్ బెటర్ పెడుతున్నారంటే దే డూయింగ్ రాంగ్. నెక్స్ట్ మీది ఎందుకోసం అంటే సడన్ గా న్యూడిటీ కంటే సంబంధించిన యాడ్స్ వస్తున్నాయి, రాదు అసలు. గూగుల్ నెవర్ ఎంకరేజ్ న్యూడిటీ ఓవర్. అస్యూమ్ దట్ వచ్చింది అనుకుందాం, అలాంటి యాడ్ మీకు నచ్చకపోతే అక్కడ రిపోర్ట్ కొట్టు, ఇంకోసారి కనిపించదు. ఓకే, మీకు యాడ్స్ వచ్చేటప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట. కనిపిస్తుందా? మన దగ్గర ఏమేమి యాడ్స్ వస్తున్నాయో కనిపిస్తున్నాయి ఇక్కడ. దీస్ యాడ్స్ మనకు కనిపిస్తున్నాయి. 45 more ఇంప్రెషన్ వచ్చింది. ఓకే, నీకు వద్దు అనుకుంటే బ్లాక్ యాడ్ కొట్టచ్చు. ఓకేనా అండి? దిస్ ఇస్ హౌ యూ కెన్ ఫిల్టర్ ద యాడ్స్. బట్ మీరు దానికి చెప్పినాక నా ఆన్సర్ ఏంటంటే, యా, అసలు మనం సర్వీస్ బేస్డ్ బిజినెస్ యాడ్స్ రన్ చేయము అసలు. మోస్ట్ ఇంప్రెషన్, హైయెస్ట్ రెవెన్యూ ఇచ్చిన యాడ్స్ ఏంటివి? యాపిల్ యాడ్ వచ్చింది, థీమా అంట. మళ్ళీ ఇవన్నీ చూడండి, ఇవన్నీ డిజైన్ చేసింది డిజిటల్ మార్కెటర్. మనం చేసేది ఇవన్నీ యాడ్స్, రైట్? యా, ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్ సో ఫార్? AdSense, రైట్? ఇప్పుడు మనము డబ్బులు బాగా సంపాదిస్తుంది ఎవరు, వాళ్ళవి ఎలా సంపాదిస్తారు, ఏం ఆర్టికల్ రాస్తారు చూస్తే మనకు సగం సక్సెస్ వస్తుంది. లెట్స్ సీ దెమ్.
ప్రపంచం మొత్తంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది ఎవరు? గూగుల్ యాడ్సెన్స్, బ్లాగ్. ఇండియాలో అమిత్ అగర్వాల్ అని చెప్పేసి చూడండి. ఈ ఆర్టికల్ రాస్తే కూడా డబ్బులు వస్తుంది. ఇక్కడ చాలా మంది క్లిక్ చేస్తారు, దాని కూడా మనీ వస్తుంది మీకు. ఓకే, చూద్దాం. ఈయన ఆర్టికల్ రాశాడు, వీ డోంట్ నో, ఆయన రీసెర్చ్ ప్రకారం ఆయన రాశాడు. ఇది చూద్దాం. యా, ఇది పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ చూడండి, Mashable, WikiHow, Business Insider, BBC, USA Today, Forbes, Boomerang. These people are making a lot of money as of now. ఓకే, వాళ్ళ గురించి చూస్తే యాక్చువల్గా Mashable కంటే WikiHow ఎక్కువ సంపాదిస్తుంది. ఇది దాన్ని డామినేట్ చేసినట్టుంది ఇప్పుడు. అదే కరెక్ట్. మళ్ళీ ఎందుకు పోయి Mashable పెట్టుకున్నావు? ఇది కదా ఉండాల్సింది. హౌ మచ్ అండి? 48 million visits per month. Estimate revenue $145,000. How much this guy is making? $57,000. మళ్ళీ ఆయన ఫస్ట్ పెట్టింది, సెకండ్ పెట్టింది చూడండి. $145,000. Can someone calculate? 145,000 into 80 కొట్టండి ఎవరన్నా. 90 per dollar. ఎంత అయిందండి మొత్తం? 90 per dollar. Around 1 lakh, 1 CR 30 lakhs something. 1 CR ఎంత ఎక్కువ అవుతుంది? అదే 1 CR 35 lakhs 38 lakhs ఆ రేంజ్ లో. 13 CR 37 lakhs. సార్ 13,50,000 11 CR 6 lakhs. 13,50,00,000 సార్. 13,50,00,000. సార్ Estimated AdSense earning of WikiHow per month, how that much they are earning అండి. పర్ మంత్ అంత సంపాదిస్తున్నారు. సో బ్లాగ్ తోటే అండి. కానీ మీరు చూస్తే అనిపిస్తుంది, సరే మనం కూడా సంపాదించచ్చు అంటాం. ఈయన ఒక్కరిని ఫాలో కండి మీరు ఆయనకు థ్యాంక్స్ చెప్తారు, నాకు థ్యాంక్స్ చెప్తారు. ఓకే, వీళ్ళది ఏంటంటే హౌ టు అనే దాని మీద చేసేసారు. అందుకే దాని పేరు WikiHow అని పెట్టుకున్నాడు. అంటే హౌ టు బి స్ట్రాంగ్, హౌ టు టాక్ ప్రాపర్లీ, హౌ టు డ్రింక్ వాటర్, హౌ టు వాక్, హౌ టు ఎక్సర్సైజ్ అన్నీ అండి. ఇంకా హౌ టు లేదు. ఇప్పుడు చెప్పండి, ఇలా హౌ టు అనే క్వశ్చన్స్ ఇండియన్స్ ఎక్కువ రీసెర్చ్ చేస్తారా, పాకిస్తాన్స్ ఎక్కువ రీసెర్చ్ చేస్తారా? ఇండియన్స్. వరల్డ్ వైడ్ నేను కావాలని ఇండియా పాకిస్తాన్ అడిగినా, అంతేనా? చైనా డౌట్ వస్తుంది, మలేషియా డౌట్ వస్తుంది, అమెరికా డౌట్ వస్తుంది. అందుకే ఇది ఫేమస్ అయింది. దిస్ గై ఇస్ మేకింగ్ మనీ, దట్స్ సింపుల్ టాస్క్. ఇప్పుడు ఈ రోజు చిరంజీవి ఏం చేసిన బ్లాగ్ రాస్తే ఇవాళ రేపు నడుస్తుంది. ఇవి లైఫ్ టైం కదా. ఓకే, దిస్ ఇస్ ద లైఫ్ టైం బ్లాగ్స్. నిన్న చెప్పాను కదా నేను, లేటెస్ట్ న్యూస్ రాస్తావా, SEO ఫ్రెండ్లీ న్యూస్. ఇది SEO ఫ్రెండ్లీ థింగ్. ఈయన SEO బాగా ఫోకస్ చేశాడు. సో కంటెంట్ బాగుంది, సింపుల్ లిస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన రాసిన నువ్వు ఈయనతో పని కాదు, నువ్వు రాస్తా నీకు వస్తుంది. ఇప్పుడు 100 రూపాయలు వస్తుంది, నీకు ₹1 వస్తుంది. నువ్వు బాగా రాస్తా 2 రూపాయలు వస్తుంది. రేపు పొద్దుగా ఈయన కూడా డామినేట్ చేయొచ్చు. కానీ ఇది రాస్తున్నావు అంటే ఓపికతో రాయాలి. రోజు ఒక ఆర్టికల్ రాయాలి, మనసు పెట్టి. రోజు 10 ఆర్టికల్ రాయాలి. ఇప్పుడు హౌ టు రెడ్యూస్ వెయిట్ లాస్ అంటే ఏదో ఒక ఆర్టికల్ టపటప రాస్తే కాదు. దాని గురించి బాగా రీసెర్చ్ చేసి ఎండ్ యూజర్ కి ఏం వాల్యూ ఇస్తున్నామని రాస్తాం అనుకో, చాలా మంది స్పెండ్ చేస్తారు, డబ్బులు వస్తాయి. దీస్ పీపుల్ డూ లైక్ దట్. చూద్దాం ఒకటి. How to text yourself fake text messages. How to improve your personality. Let's open this. ఇది అందరూ చదువుతారండి, కానీ ఎంత రాశాడో చూడండి మీరు. ఓకే, హౌ టు ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ. మధ్యలో యాడ్స్ వస్తున్నాయి చూడండి. మాస్టర్ AI ఫిల్మ్ మేకింగ్ ఇన్ అవర్స్. గూగుల్ ఆటోమేటిక్ గా ఈడ ఎంత సైజ్ ఉందో తీసుకుని యాడ్ పెట్టుకుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక యాడ్ పెట్టేసింది. దిస్ గై ఇస్ మేకింగ్ మనీ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. అండ్ ఇంకొకటి ఏంది, పర్సనాలిటీ. ఈయన తీసుకున్న కంటెంట్ కూడా
మంచిదే. పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఇది హెల్త్ రిలేటెడ్, సైకాలజీ రిలేటెడ్. ఇది అడ్వర్టైజ్ చేసే వాళ్ళు కూడా బాగానే ఉంటారు. ఓకే, చూడండి ఎంత రాశాడు. ఫస్ట్ డెవలపింగ్ యువర్ కాన్వర్జేషన్ స్కిల్స్, తర్వాత రీడ్ సంథింగ్ ఎవ్రీ డే అన్నాడు, చదవమని చెప్తుంటుంది. ఒపీనియన్స్ ఆన్ ఇంపార్టెంట్ ఇష్యూస్, ఇంకా మధ్యలో ఇమేజ్ పెడుతున్నాడు. ఒకప్పుడు ఇది మనం చేయడం కష్టం, ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. బ్లాగ్ రైటింగ్ బికమ్ వెరీ ఈజీ దీస్ డేస్. ఈ విధంగా ఇఫ్ ఐ కీప్ ఆన్ స్క్రోలింగ్ డౌన్ ఎంత రాసినట్టు, బికమింగ్ మోర్ వెల్ రౌండెడ్, ఎక్సర్సైజ్ చేయమంటుండు, మంచి ఫుడ్ తినమంటుండు, యోగా చేయమంటుండు. మీరు చెప్పండి, నా డబ్బుల కోసం రాసిండా, ఎండ్ యూజర్ సొల్యూషన్ కోసం రాసిండా? సొల్యూషన్ సార్. దట్స్ వై దిస్ విల్ మేక్ మనీ. అంతే అండి. లైఫ్ లో సక్సెస్ ఎవరు ఊజిగా గారు, ఫ్లూక్ లో ఏది రాదండి, ప్లానింగ్ లోనే అంత వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్కి ఇది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎవరైనా యూ వాంట్ టు స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ, యూ వాంట్ టు గో ఫర్ అ హాలిడే, ఎన్నో ఉంటుంది నీకు. మిగతా థింగ్ ఈజీ కావాలనుకుంటారు, బట్ అన్ని ఈజీ కావు కదా. కంపల్సరీ యూ హ్యావ్ టు గివ్ యువర్ టైం ఫర్ దిస్. కాబట్టి బ్లాగ్తో నువ్వు డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు గివ్ టైం టు ఇట్. మీరు 3 గంటలు కూర్చుంటే 3 గంటలు క్లారిటీగా వర్క్ చేయండి, పటాపాట్ చేయడం కాదు. ప్యాషన్ ఉన్న వాళ్ళే సంపాదిస్తారు. యా, సో దీనికి చూడండి ఎంతమంది కామెంట్స్ కూడా చేశారు. ఎన్ని యాడ్స్ వస్తున్నాయి చూడండి. వెన్ స్క్రోలింగ్ డౌన్ దెర్ ఆర్ సో మెనీ యాడ్స్ ఆర్ కమింగ్. ఎందుకంటే లెందీ కంటెంట్ ఉంటే లెందీ యాడ్స్ ఛాన్సెస్ ఉంటుంది. సో నీకు ఓపెన్ సీక్రెట్, ద బెస్ట్ వే టు learn anything is observe. Already some people have done it, you do it. How to improve your personality, నువ్వు కూడా ఆర్టికల్ రాయి, you also do write article. కాపీ కంటెంట్ చేయకు. నేనేం చేస్తా ఏమని చెప్పేసి ఇది మొత్తం చదివిన తర్వాత నీకు ఏం అర్థమైందో చాట్ జీపీటీకి వెళ్ళు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాగా, నువ్వు నేర్చుకున్నది మొత్తం చాట్ జీపీటీకి రాయమని చెప్పు. నువ్వు చెప్పు, రాస్తుంది అది. ఇంప్రూవైజ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అప్పుడు నీ కంటెంట్ అయిపోతుంది. నీవి కొన్ని యాడ్ చేయి, దట్స్ ఇట్. పేస్ట్ వాడతా, మొత్తం కంటెంట్ అంతా ఏ నుంచి తీసుకుంటా అంటే యూ విల్ డూ సంథింగ్, బట్ ఆన్ లాంగ్ రన్ యూ విల్ ఫెయిల్. దీస్ పీపుల్ రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్ గా రాస్తున్నారు కాబట్టి దిల్ మేక్ మనీ. దిస్ ఈస్ అబౌట్ వికీ హ్యావ్. చూశారు కదా ఎంత అమౌంట్ సంపాదిస్తుండో, 10 నుంచి 10 కోట్ల రూపాయలు అమౌంట్ సంపాదిస్తుండో ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ థింగ్. వీళ్ళ దగ్గర కొన్ని వేల ఉంటాయి. ఇనిషియల్ గా 1% స్టార్ట్ చేసి ఉంటాడు, మెల్లిమెల్లిగా ఇప్పుడు ఈ ఆర్టికల్ ఉందంటే కంటెంట్ రైటర్స్ రాస్తారు వాళ్ళ ఆర్టికల్. మనకు అవసరం లేదు, మనమే రాసుకోవచ్చు. సార్ ఒక బ్లాగ్ లో ఎన్ని యాడ్స్ అని రన్ అవ్వచ్చా సార్? యాడ్సా? అది గూగుల్ ఇష్టం. అది గూగుల్ ఇష్టం. గూగుల్ మల్టిపుల్ యాడ్స్ వస్తాయి. ఓకే సార్. మాస్టరబుల్ ఇది మోస్ట్లీ టెక్నాలజీకి సంబంధించింది. చూడండి ఆటోమేటిక్గా ఇండియాకు రీడాక్ట్ అయిపోయింది. ఒకప్పుడు టెక్నాలజీ ఉంటే టెక్నాలజీ న్యూస్ కూడా చేస్తున్నాడు. మీరు ఇక్కడ చూస్తే 19 మిలియన్ విజిట్స్ పర్ మంత్ వస్తుంది, $57,000. గ్లోబల్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్, డిజిటల్ కల్చర్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్. ఒకప్పుడు టెక్నాలజీ ఉండేది, ఇప్పుడు మొత్తం యాడ్ చేసిన. ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కి చాలా మంది ఉంటారు కాబట్టి. ఓకే, సో ఎంటర్టైన్మెంట్ లో మూవీస్ గురించి రాశాడు, టెక్నాలజీలో స్పాటిఫై గురించి ఏమైనా రాశాడు, కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశాడు. ఓకే, టెక్నాలజీ గురించి చూద్దాం, స్పాటిఫై గురించి ఏం రాశాడు. Will everyone's listening age, here are the funniest. సో దీన్ని బట్టి మీరు కూడా టెక్నాలజీని, ఎంటర్టైన్మెంట్ ని, న్యూస్ ని మిక్స్ చేయండి, అయిపోతుంది. చూడండి యాడ్స్ ఎట్లా కనిపిస్తున్నాయి, ఎవ్రీవేర్ యాడ్స్. ఫోన్ యాడ్ వచ్చింది, ఇంకేదో యాడ్ వచ్చేసింది. ఇక్కడ చూస్తే ఎంటర్టైన్మెంట్ సపరేట్ ఉంది, కల్చర్, టెక్నాలజీ. దిస్ ఇస్ ఎంటర్టైన్మెంట్, దిస్ ఇస్ కల్చర్. Science, mobility, podcast, Google Photos, navigating tools. Right. The first one, how అనేది ఇదేమో రెండు మిక్స్ చేసేసాడు.
What is the third one? Business Seed Insider. ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ న్యూస్ గురించి రాశాడు. చూడండి, $1 lakh, 32 million visit per month, $1 lakh to $1,20,000. ఎందుకంటే బిజినెస్ గురించి రాసినప్పుడు నీకు మంచి మంచి యాడ్స్ వస్తాయి, బట్ దాని గురించి మనకు నాలెడ్జ్ ఉండాలి కదా. లేకపోతే రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ చేసి రాయండి. నైస్ నీష్ ఇట్ ఈస్, మోర్ ఎక్స్పెన్సివ్, మంచి డబ్బులు వస్తాయి. BBC, దిస్ అబౌట్ న్యూస్. USA Today News, Forbes is a magazine. In such a way, these are the things. ఇది బిజినెస్ అండ్ ఫైనాన్స్, దిస్ ఇస్ న్యూస్. ఇప్పుడు మనం ఏం చేద్దాము, లెట్స్ సీ ఇండియా యాజ్ వెల్. ఇండియాది కూడా చూద్దాం, వరల్డ్ వైడ్ కాకుండా ఇండియా చూద్దాం. రేటెడ్ వచ్చేసింది చూడండి, అమిత్ అగర్వాల్ టెక్నాలజీ న్యూస్ రాస్తాడు. అమిత్ భవానీ, జస్పాల్ సింగ్, మొత్తం నార్త్ ఇండియన్స్ ఉన్నారు. అమిత్ అగర్వాల్ ఐఐటి గ్రాడ్యుయేట్ అంట, $60,000 సంపాదిస్తున్నట్ట. ఓపెన్ ఆయన లింక్డ్ఇన్ పంపించింది. ఏం లాభం లింక్డ్ఇన్ బ్లాగ్ పంపించాలి కదా. హర్ష అగర్వాల్, శ్రద్ధా శర్మ యువర్ స్టోరీ అని ఒక టాపిక్ తీసుకుంది. అంటే ఏం చేస్తుంది అంటే, ఈమె ఇప్పుడు నేను ఒక ఎంటర్ప్రినర్, నేను సక్సెస్ అయినా అనుకో, నా స్టోరీ పబ్లిష్ చేస్తుంది. అది చాలా మంది చూస్తున్నారు, ఇన్స్పిరేషనల్. ఇది న్యూ ఐడియా, టాకింగ్ అబౌట్ ద పీపుల్. సో మగర్ వాళ్ళు వీళ్ళే ఉన్నారు. శ్రీనివాస్ తమడా, తెలుగు ఆయన ఉన్నట్టుంది కదా. Called 9 lessons and is meant for people who are interested in technical related information. The 9 lessons. ఇగో యువర్ స్టోరీ అండి. ఇది మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు తెలుగులో స్టార్ట్ చేయండి, తెలుగులో లేకపోతే తెలుగు స్టార్ట్ చేయండి మంచిగా. ఇలాంటి బ్లాగ్ చాలా మంది చదువుతారు. సక్సెస్ఫుల్ అయిన ఎంటర్ప్రినర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పట్టుకొచ్చి వాళ్ళ గురించి బ్లాగ్ రాయి. ఇప్పుడు పోడ్కాస్ట్ చేస్తున్నారు, ఒకప్పుడు బ్లాగ్ స్టైల్ అనమాట. స్టిల్ పీపుల్ రీడ్ ఇలాంటివి వస్తాయి. సో ఇండియాలో కూడా ఎర్నింగ్ చేసే వాళ్ళు బాగానే ఉన్నారు. అందరూ ఆర్టికల్ ఇక్కడ రాశారు. టెక్నాలజీ, దిస్ బ్లాగ్ ఇస్ మోర్ అబౌట్ టెక్నాలజీ. Right. This is about the different niches they're doing it. Next, ఏం సర్చ్ చేద్దాం. కొన్ని కీవర్డ్స్ ఉంటాయండి, ఆ కీవర్డ్స్ తోటి మనకు మస్తు. చూడండి, ఇన్సూరెన్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇన్సూరెన్స్, ఫినాన్స్, హెల్త్, డిజిటల్ మార్కెటింగ్, లా, రియల్ ఎస్టేట్, బ్లాగింగ్ గురించి మాట్లాడిన, క్రెడిట్, హౌసింగ్. ఇవి గ్రేట్ నీచెస్. అంటే ఈ కీవర్డ్స్ మీద మీరు కంటెంట్ రాశారనుకోండి, యూ విల్ గెట్ మోర్ మనీ. I'll come back to that. Top 20 most expensive keywords in Google AdWords advertising. Insurance. ఎంత ఉందండి? CPC ఎంత ఉంది? How much it is? 54.9. ఇప్పుడు material.odmt.in లా ఇన్సూరెన్స్ సంబంధించిన కంటెంట్ రాసిన ఒక యాడ్ వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే వచ్చే రెవెన్యూ $54.
అందులో 45% గూగుల్కి పోగా మిగతాది మనకు వచ్చినా కూడా అట్లయినా కూడా మనకు $30 వస్తుంది ఒక్క క్లిక్కే అండి. పొరపాటున ఒక రోజులో 10 మంది క్లిక్ చేశారు అనుకోండి, నీకు $300 అండి. అంటే 27,000 పర్ డే. దట్స్ హౌ దోస్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. సో కీవర్డ్స్ లోన్స్ $44, మోర్టేజ్ $47, అటర్నీ లాయర్ $47. ఈ విధంగా సెగ్రిగేట్ చేసి పెట్టాడు. చూడండి ఐసిపిసి కీవర్డ్ అంటే ఇంకా నువ్వు నీ నీష్ మొత్తం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు. ఏముంది ఇండియా గురించి రీసెర్చ్ చేయి. మన దగ్గర ఉన్నాయి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత కోటక్ మహీంద్రా ఇన్సూరెన్స్ ఉంది, ఐసిఐసి బ్యాంక్, వీళ్ళన్నిటి గురించి ఆర్టికల్ రాయండి. ఎట్లా రాయాలి ప్లాన్ చేసుకోవాలంటే క్లస్టర్స్ అని చాట్‌జిపిటిని అడగండి. వాట్ ఈజ్ ఇన్సూరెన్స్, వాట్ ఈజ్ హెల్త్ ఇన్సూరెన్స్, వాట్ ఈజ్ పెన్షన్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, దీని గురించి మీరు నాలెడ్జ్ పెంచుకుంటూ బ్లాగ్స్ రాస్తూ 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 ప్రతిదానికి ఇంటర్లింక్ చేయండి. డెఫినెట్ గా మంచి ఇన్కమ్ వస్తుంది. ఇన్సూరెన్స్ గురించి సార్ ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ బ్లాగ్స్ రాస్తే అందులో కూడా ఇన్సూరెన్స్ యాడ్స్ చూపించచ్చు కదా? ఛాన్స్ ఉంది, అట్లా కూడా ఉంది. చూడండి ఎట్లుంది ఇన్సూరెన్స్ లోన్ మార్టేజ్ అగైన్ దిస్ ఈస్ యుఎస్ డేటా అండి. అంటే నువ్వు ఇన్సూరెన్స్ టార్గెట్ చేసి ఇఫ్ యువర్ కస్టమర్ ఈస్ ఇన్ యుఎస్, ఇఫ్ ఇట్ ఈస్ ఇండియా కానీ తగ్గుతుంది ఇది. వాట్ ఆర్ ద డేటా ఈజ్ దిస్ ఈస్ టార్గెటింగ్ ది యుఎస్ ఆర్ వెస్టర్న్ కంట్రీస్. ఇండియాకి వస్తే ఇంత ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఇండియాకి వచ్చి $20 వచ్చినా కూడా మంచిదే కదా. సో దీస్ ఆర్ నాట్ ఈజీ థింగ్స్, బట్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఇది తెలుసు కదండి. హోస్టింగ్ గురించి మనకు తెలుసు, హోస్టింగ్ గురించి రాయండి. అప్పుడు ఏమవుతుంది, బ్లూ హోస్ట్ వీల్ యాడ్స్ వస్తాయి, యూ గెట్ మోర్ మనీ. లోన్స్, మార్టేజ్, అటర్నీ, క్రెడిట్, లాయర్, డొనేట్, డిగ్రీ, హోస్టింగ్, క్లెయిమ్, ట్రేడింగ్, సాఫ్ట్వేర్ రికవరీ, ట్రాన్స్ఫర్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, రీహాబ్ గురించి కూడా ఉంది. రీహాబ్ గురించి రాస్తే $33 అంటే యూఎస్ లో రీహాబ్ చాలా. ఈ ఆర్టికల్ మొత్తం ఇచ్చాడు. హౌ డస్ గూగుల్ మేక్ మనీ, ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే చూడండి ఇంకా స్పెసిఫిక్ కీవర్డ్ అండి. ఇది చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, అటర్నీ అనేది అమెరికాలో అటర్నీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. నువ్వు కార్ యాక్సిడెంట్ చేసినావంటే ఇంకా నువ్వు ఇల్లు అమ్ముకొని మనకు పైసలు కట్టాల్సిందే. అంటే అంత స్ట్రిక్ట్ అనమాట. ఎందుకు పైసలు కట్టాలంటే లాయర్కి కట్టాలి. లాయర్ చాలా ఎక్స్పెన్సివ్. ఈ లాయర్లు ఏంది, వాళ్ళని ప్రమోట్ చేసుకొని యాడ్స్ రన్ చేస్తారు, గూగుల్కి మస్తు డబ్బులు ఇస్తారు. కాబట్టి మన బ్లాగ్ లో యాడ్ వచ్చింది అనుకో, మనం అదృష్టవంతులు. అంటే ఏం చేయాలి, మనం అలాంటి ఆర్టికల్స్ రాయాలి. చూడండి ట్రక్ కొలిజన్ అటర్నీ అంటే ట్రక్కులు తీసుకొని పోతారు, పెద్ద పెద్ద ట్రక్కులు. బిజినెస్ మ్యాన్ పంపిస్తాడు ఒక లేబర్ని, యాక్సిడెంట్ అయ్యింది అనుకో, అది చాలా కాస్ట్లీ థింగ్. ఎంత అండి, హౌ మచ్ ఈస్ ద సిపిసి? అంటే ఆ ఒక్క రోజు క్లిక్ పడ్డా $1000 అండి. 90,000 సంపాదిస్తావు నువ్వు. ఇంకా నువ్వు అర్థం చేసుకో, చిరంజీవి గురించి రాస్తావా, బాలకృష్ణ గురించి రాస్తావా, లేకపోతే ఇలాంటివి రాస్తావు. వేర్ యూ వాంట్ పుట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అనేది నీ ఇష్టం. అది ఎక్కడైనా హార్డ్ వర్క్ చేయాల్సిందే, బట్ హార్డ్ వర్క్ లో కూడా స్మార్ట్ వర్క్. ఇది అక్కడ 100 ఆర్టికల్స్ రాసే బదులు 10 ఆర్టికల్ రాసి ఎస్ఈఓ టాప్ చేస్తాం అంటే. సో ఐమ్ టెల్లింగ్ యూ దెర్ ఈజ్ మనీ అండి. పీపుల్ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ ప్లానింగ్ లేక అంత. నేను చెప్తున్నాను కదా, ఇఫ్ ఐ స్టాప్ ట్రైనింగ్, నాకు విసుకొచ్చింది, నేను చేయబుద్ధి అనుకో, అన్ని మానేసి నేను చేస్తా అంటే బ్లాగ్స్ రాసుకుంటూ కూర్చుంటా. మంచి ఎక్కడనో అడవి ప్రాంతాల్లో ఇల్లు తీసుకొని ఒక కాఫీ తాగుకుంటా, ఇలాంటి బ్లాగ్స్ రాస్తా, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకొస్తుంది అంతే. బట్ ప్రాపర్ ప్లానింగ్ గా రాస్తా. రోజుకు 3-4 రాయను, ఒకటే ఆర్టికల్ రాస్తా. నెలకు 30 ఆర్టికల్ పర్లేదు. కొలిజన్ అటర్నీ చెప్పండి. నేను లా చేస్తున్నా, ఇది నాకు యూజ్ అవుతుంది కదా సార్? ఏంటండి? నేను ప్రెసెంట్ లా చేస్తున్నా, ఇది నాకు యూజ్ అవుతుంది కదా సార్? లీగల్ అసోసియేషన్స్ దాని గురించి ఆర్టికల్స్ రాయండి. సెక్షన్స్ అంటే ఏంటి అవన్నీ సెక్షన్స్ రాయండి. ఇండియాలో అయినా కూడా లీగల్ కొంచెం మంచిది. నీకు ఒకవేళ లా చేస్తారు కాబట్టి మీరు అమెరికన్ లా సిస్టమ్ గురించి అర్థం చేసుకోండి, చేసి దానికి సంబంధించిన ఆర్టికల్స్ రాయండి. కన్స్ట్రక్షన్ యాక్సిడెంట్ లాయర్ నేరమే $531. మొత్తం మీద చూడండి, అన్ని యాక్సిడెంట్ సంబంధించి ఎక్కువ ఉన్నాయి. టార్గెటింగ్ యుఎస్, దిస్ ఇస్ అబౌట్ ద లీగల్. ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చూడండి. ఆన్లైన్ కాలేజ్ బిజినెస్ డిగ్రీ $298, ఆన్లైన్ మాస్టర్ డిగ్రీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, టార్గెటింగ్ యుఎస్ అగైన్. ఆన్లైన్ సైకాలజీ బ్యాచిలర్ డిగ్రీ, ఇక్కడ ఇంకొక మీకు బిజినెస్ ఆపర్చునిటీ అనిపిస్తుందండి. అందుకే చెప్తున్నా, మీరు ఎంత నేర్చుకున్నది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్న దాన్ని ఏ విధంగా వాడతాం. యుఎస్ క్లయింట్ కావాలా, యుఎస్ క్లయింట్ కావాలని మనం అడుగుతాం.
ఓకే, ట్రక్ కొలిజన్ అటార్నీ మీద ఒక డొమైన్ తీసుకో, టీసీఏ అని ఏదో ఒకటి తీసుకో. ఈ కీవర్డ్కి ఆప్టిమైజ్ చేయి. యూఎస్లో రావాలి అది. బాగా ఎస్ఈఓ చేయి, బ్యాక్ లింక్ తీసుకొని రా, కంటెంట్ బాగా రాయి, బ్లాగ్స్ రాయి. పొరపాటున నువ్వు 1వ పొజిషన్లో వచ్చినావు అనుకో, ఐమ్ టెల్లింగ్ యూ, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. ఎట్లా అయిపోతావు చెప్పండి? హౌ యూ బికమ్ కోటీశ్వరుడు? యాడ్స్ వస్తాయి సార్. ఇంకేమైనా ఆన్సర్ ఉందా? అది పర్చేస్ చేయడానికి ఎవరైనా రావచ్చు కదా సార్, అది నచ్చితే. ఏంటండి? అది ఫస్ట్ పొజిషన్ లో ఉంటే అది ఎవరైనా పర్చేస్ చేస్తామని వస్తారు కదా, మాకు కావాలి ఇస్తారా? చూడండి, మీ మిగతా వాళ్ళు ఎవరైతే యాడ్స్ అని చెప్పారు, మీరు యాడ్స్ కన్నా ఆగిపోతే ఎట్లా? యాడ్స్కి వస్తే నీకు నీ దాంట్లో యాడ్ క్లిక్ చేస్తేనే $1000 అంటే కాస్ట్ పర్ క్లిక్ ఉంది కదా సార్. ట్రాఫిక్ పెరిగిపోతుంది సార్, ట్రాఫిక్ పెరిగిపోతుంది. సార్ అదే. లాయర్ ని పెట్టుకుంటా సార్. కాస్ట్ పర్ క్లిక్ వరకు చెప్తున్నా, మీరు యాడ్ కన్నా ఆగిపోయారు. అంతకు ముందు ఆలోచన చేయండి. యాడ్ కానీ ఎందుకు ఆగిపోతున్నారు? నువ్వు కాస్ట్ పర్ క్లిక్కే $1000 ఇస్తే ఆ లీడ్ అమ్ముకుంటే ఎన్ని పైసలు వస్తాయి నీకు? నువ్వు గూగుల్ టాప్ వస్తున్నావు. నువ్వు ఏం చెయ్యి, ఫామ్ పెట్టు, లీడ్ వచ్చింది. ఇప్పుడు ట్రక్ కొలిజన్ అటార్నీ అని ఎవరు సర్చ్ చేస్తారండి? గూగుల్ సర్చ్ దిస్, ట్రక్ కొలిజన్ అటార్నీ అని ఎవరు సర్చ్ చేస్తారు? లాయర్ చేస్తారా? ట్రక్స్ ఉన్న వాళ్ళు సార్. ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళు చేస్తారు. Again, I'm telling you, sit like a ఎంటర్ప్రెన్యూర్. స్టూడెంట్ మెంటాలిటీ వదిలేసేయండి, జర ఎక్కువ థింక్ చేయండి. ఇది సర్చ్ చేస్తాడు, యాక్సిడెంట్ అయినోడు సర్చ్ చేస్తాడు. యాక్సిడెంట్ చేసిండు, వాడికి కావాలి ఇప్పుడు, వాడు పైసలు పెట్టినాక రెడీగా ఉన్నాడు, వాడు అటర్నీ వెతుకుంటుండు. నువ్వేం చేసినావు? నువ్వు టాప్లో వచ్చినావు, నీకు కాల్ చేసిండాడు, బ్రో యాక్సిడెంట్ అయింది బ్రో అంటే, టెన్షన్ పడక నేను చూసుకుంటా, నువ్వు ఏడున్నావు అని చెప్పు, నువ్వు ఆ లాయర్ పంపిస్తాను, ఫోన్ పెట్టేది. ఇప్పుడు యుఎస్లో ఉన్న వెబ్సైట్ వెతుకు అటర్నీది, ఆయన కాల్ చేయు, సి బ్రదర్ దెర్ ఇస్ ఎ లీడ్, ఎంత ఇస్తావు? ఓకే, ఎంత ఇస్తావు చెప్పు. కాంట్ టు డిమాండ్ 10 lakhs? ఎస్ ఆర్ నో? yes sir. దట్స్ ద థింగ్. సంపాదించడానికి ఎన్నో వేస్ ఉన్నాయి, కానీ మనం ఇంకా ఆ డైరెక్షన్లో లేము. సరే, మీ తప్పు కాదు, మీరు స్టూడెంట్సే, కానీ ఆ విధంగా థింక్ చేయండి. అలా థింక్ చేసిన వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. సో నువ్వు ఎవరిని జాబ్ అడగకు, మట్టసంగా ఇంటి దగ్గర కూర్చో, ఆర్టికల్ రాయి, ఏ రోజు అయితే ఇది నువ్వు చేసావో అయిపోయి నీ లైఫ్ సెపరేట్. నీ దగ్గర లీడ్ ఉందంటే, నీకు కమ్యూనికేషన్ లేకున్నా లాయర్ నీకు ఓకే అంటాడండి. నీకు కమ్యూనికేషన్ హలో ఈజు దట్టు వాట్ వీటన్నా సరే ఆయనకు అర్థమైపోతుంది. మనీ టాక్స్, ఐ హావ్ అ లీడ్, హౌ మచ్ గివ్ దిస్ మచ్ పర్సెంటేజ్. అట్లా నెలకు 5-6 లీడ్లు ఇచ్చినా చాలు, నీ లైఫ్ సెట్ అయిపోతుంది. సో మీకు ఆల్రెడీ ఎస్ఈఓ స్కిల్ ఉంది, దాని మీద వర్క్ చేయండి. ఇక ఇన్ని ఉన్నాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి ఇగో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయి, ఆన్లైన్ కాలేజ్ బిజినెస్ డిగ్రీ గురించి మంచి ఆర్టికల్స్ రాసి లింక్ చేసి హోమ్ పేజ్లో మాత్రం ఫామ్ పెట్టేసి, ఇప్పుడు ఏం చేయి, లీడ్ వస్తుంది అంటే అమెరికా నోడే సర్చ్ చేస్తున్నాడు, లేకపోతే యాడ్ రన్ చేసుకో, గూగుల్ యాడ్ రన్ చేసుకో, దానికి డబ్బులు ఖర్చు పెట్టి లీడ్ వస్తే లీడ్ యూనివర్సిటీస్ కమ్మేసుకో. సార్ బ్లాగ్, వీఆర్ టాకింగ్ బ్లాగ్ టాపిక్. బ్లాగ్ అంటే నేను ఎక్కువ చెప్తున్నా, బ్లాగ్తో పాటు మీరు ఏం చేయొచ్చు అన్నది. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కూడా ఇంకా మనం జాబ్ కన్నా స్టఫ్ కాదు, అని జాబే చేయాలని కాదు, మీరు బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఆర్ దేర్. అదే నేను చెప్తున్నా కదా, ఇఫ్ ఐ స్టాప్ టీచింగ్ ఐ డూ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఎప్పుడైతే నాకు పేషెన్స్ అనేది చచ్చిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నాకు దీనికన్నా పేషెన్స్ ఉంటుంది, ఐఎమ్ నాట్ డెలివరింగ్ పర్ఫెక్ట్గా, నాకు పేషెన్స్ దాటిపోయింది అన్నప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు ఆల్ మై ట్రైనర్స్, ఐ విల్ సింప్లీ డూ దీస్ థింగ్స్ అండ్ ఐ విల్ మేక్ మనీ. ఐ మేడ్ బిఫోర్ 10 years బ్యాక్ బ్లాగ్ నుంచి నేను సంపాదించాను. సాఫ్ట్వేర్, హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్ ఫర్ స్మాల్ బిజినెసెస్, బెస్ట్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ స్మాల్, $175 అండి. ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే ప్రాపర్ ఒక వెబ్సైట్కి ర్యాంక్ చేయడం. అంతెందుకండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఓడిఎంటి గురించి మీరు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్కి మీరు టాప్ వచ్చారనుకోండి, కాంట్ యూ మేక్ మనీ? ఈజీగా 5 లక్షలు సంపాదిస్తారు. కానీ అక్కడ కావాల్సింది ఏంది? స్కిల్. ఆ స్కిల్ నేర్చుకోండి. కాబట్టి బ్లాగింగ్ అయినా, యూట్యూబ్ అయినా, అఫిలియేట్ మార్కెటింగ్ అయినా మీకు కావాల్సింది ఎస్ఈఓ. ఎస్ఈఓ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో మొత్తం మీద ఇన్ని కీవర్డ్స్ ఉన్నాయి, నీకు ఇది పంపిస్తాను నేను, మీరు దీన్ని చూసుకోండి. ఇందులో నీకు ఎన్నో నీషెస్ ఉన్నాయి, ఎన్నో కీవర్డ్స్ ఉన్నాయి.
వాటర్ డ్యామేజ్ రిస్టోరేషన్ డలాస్, ఫ్లడ్ రిస్టోరేషన్ షికాగో. ఇప్పుడు ఈడ ఎవరితో టైప్ కావాలండి? ఈ కీవర్డ్ ఓకే అయిపోయింది, కస్టమర్ వస్తుంది అనుకో, ఎవరితోటి మనం కావాలి? యుఎస్ క్లయింట్స్ డలాస్. ప్లంబర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Yes, ఈ డోంట్ బిలీవ్ నా క్లయింట్స్ వీళ్ళు కూడా నాకు ఈ బిల్డింగ్స్ కి అద్దాలు తుడుస్తారు కదా, అతను కూడా నా క్లయింట్ అండి. అండ్ ఆ షాకింగ్ ఈజ్ వాడు సంపాదించి మనం షాక్ అవుతాం. నెలకి 20 లక్షలు సంపాదిస్తున్నాడు వాడు. యా సార్, ప్లంబర్స్ కూడా ఇప్పుడు ఇండియాలో కూడా చాలా సంపాదిస్తున్నారు సార్. ఎందుకంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లో వర్క్ చేసే వాళ్ళు తగ్గిపోయారు, ఇలాంటి వర్క్స్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. అండ్ ఇప్పుడు కోకాపేట లాంటి ప్లేస్ లో పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ కి హై లెవెల్ ప్లంబర్స్ కావాలి. మరి అలాంటి ఇల్లు తయారు చేసి నువ్వు ఇస్తే నీకు ₹1,00,000 ఇస్తాడు ఆ ప్లంబరే. హీ కెన్ ఈజీలీ పే యూ 1 lakh రూపీ. ఆర్ఎల్స్ నువ్వు లేబర్ పెట్టుకొని పని చేసుకో, వేరే లేబర్ పెట్టి నువ్వు పని చేపి, ప్లంబర్స్ కి ట్రైన్ చేయించి. సో దిస్ ఆర్టికల్ ఈజ్ సూపర్. నో దే డిడ్ వెరీ వెల్. రియల్ ఎస్టేట్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్, లింక్డ్ఇన్ అడ్వర్టైజింగ్, టిక్టాక్ అడ్వర్టైజింగ్, ఫేస్బుక్ యాడ్స్ అంటున్నావు, అంత ఈజీ కాదులే. సైబర్ సెక్యూరిటీ, రీహాబ్. సరే, ప్రస్తుతానికి అయితే ఇది నేను చాట్ లో పెడుతున్నా. యూ కెన్ సేవ్ దిస్ విల్ హెల్ప్ యూ టు దిస్. సో ప్రపంచంలో ఎక్కువ సంపాదిస్తున్నారు ఎవరున్నారు, వాళ్ళ బ్లాగ్స్ ఎలా ఉన్నాయి, ఇండియాలో ఎవరు సంపాదిస్తున్నారు, తర్వాత హై సిపిసి కీవర్డ్స్ ఏమున్నాయని ఐడియా ఇచ్చారు. ఎనీ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, రైట్. దట్స్ ఇట్ గైస్. ఇక మీరు బ్లాగింగ్ గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డొమైన్ హోస్టింగ్ అయితే కొనుక్కోండి. మీకు క్లారిటీ లేదనుకోండి, సార్ అసలు నేను మూవీస్ చేస్తానంటే నాకు కరెక్ట్ లేదంటే ఒక నార్మల్ నేమ్ తీసుకోండి. ఇప్పుడు మీ పేరు శ్వేత అనుకోండి, శ్వేత డిజిటల్ అట్లా పెట్టుకోండి, శ్వేతాblog.com అట్లా పెట్టుకోండి, పర్లేదు. లేదంటే బ్రాండ్ నేమ్ లైక్ ఇప్పుడు అమెజాన్ ఉంది, ఒక రివర్ పేరు పెట్టుకుంది, మింత్రా, అట్లా మీరు ఏదో రివర్ పేరో మౌంటైన్ పేరో బతుకోండి. ఎవరెస్ట్ ఉంది అనుకోండి, ఎవరెస్ట్.in పెట్టుకో, అయిపోయి. నువ్వు ఎవరెస్ట్ లో ఏం రాసినా నడుస్తుంది, అవునా కదా? ఇది కరెక్ట్ అన్నమాట. నువ్వు ఎవరెస్ట్ అని టాపిక్ రాసి నువ్వు ఏం చేసినా ఉంటారు జనాలు, ఏం రాసినా చూస్తారు. ఎందుకంటే అది యూనిక్ నేమ్, అది కాంట్రాస్ట్ నేమ్. నువ్వు రాసే ఆర్టికల్ని బట్టి దానికి వాల్యూ పెరుగుతుంది అనమాట. అట్లా తీసుకోండి. మౌంటైన్ నేమ్స్, రివర్ నేమ్స్, ఫ్లవర్ నేమ్స్, వెజిటబుల్ నేమ్స్, యానిమల్ నేమ్స్, పాండా న్యూస్ అంటారు, పాండా అని, అలాంటి ఎన్నో ఉన్నాయి వెబ్సైట్స్, ఫేమస్ నేమ్స్. రీసెర్చ్ ఇట్, ఆస్క్ ChatGPT, విల్ గివ్ యూ. చిన్న నేమ్తో తీసుకోండి, అప్పుడు మీరు ఏం రాసినా వస్తుంది అని రాయండి. సంథింగ్, డోంట్ బీ ఇన్ కన్ఫ్యూజన్. మూవీస్ రాయాలా, టెక్నాలజీ రాయాలా, ఏదో ఒకటి రాస్తే రాంగ నాలెడ్జ్ వస్తుంది. రేపు ఇది కాకపోతే ఇంకో దాని పోతావు. ఒక పెద్ద హోస్టింగ్ తీసుకున్నాను అనుకో, 10,000 ఖర్చు పెట్టి అందులో మల్టిపుల్ డొమైన్స్ హోస్ట్ చేసుకోవచ్చు. ఈ డొమైన్ కాబట్టి ఇంకో డొమైన్ కొనుక్కొని చేసుకుంటాం. మీరు చేయంగా అలవాటు వస్తుంది. అకార్డింగ్ టు మీ, ఒక డిజిటల్ మార్కెటర్ అన్నాక మీకు ఒక సర్వీస్ బేస్డ్ వెబ్సైట్ ఉండాలి. అంటే ఇది బిజినెస్ సంబంధించి, స్మాల్ బిజినెస్, ప్లంబర్, పెయింటర్ కమిషన్ కోసం ఒక బ్లాగ్ ఉండాలి, యాడ్సెన్స్ కోసం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తుండాలి, ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ఫ్రీలాన్సింగ్ చేస్తుండాలి. ఇవన్నీ చేస్తేనే యు ఆర్ 360 డిజిటల్ మార్కెటర్, యూ లాట్ ఆఫ్ మనీ. ఇఫ్ నాట్, కొందరు తక్కువ సాలరీలో కొంచెం టైం పడుతుంది, కొందరేమో డిసప్పాయింట్ అయ్యి క్విట్ కూడా అవుతారు అనమాట. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ వచ్చినమాట నువ్వు కష్టపడడానికి రెడీగా ఉండాలి. ఈ షుడ్ బి హార్డ్ వర్కర్, అంతే. అబ్దుల్ రహమాద్ చెప్పండి, ఎనీ క్వశ్చన్? హలో సార్, చెప్పండి. సార్ మనకి ఇప్పుడు డొమైన్ ఉన్నాయి కదా, అది సబ్ డొమైన్ ప్రిపేర్ చేసి దాని వల్ల స్టార్ట్ చేయాలి సార్ బ్లాగింగ్. ఏ సబ్ డొమైన్ అంటే మేము వెబ్సైట్ కొనుక్కున్నాం కదా సార్, వెబ్సైట్ కొనుక్కొని ఇంటర్న్షిప్ చేస్తున్నాము. ఏం పేరు పెట్టుకోండి, దాన్ని ఒకవేళ సబ్ డొమైన్, నా పేరు సార్. డొమైన్ పేరు ఏంటి? Rahmat9digital.in. ఓకే, అది ODMT ఇచ్చిందా లేదా నువ్వు కొన్నావా? మేము కొన్నాం సార్. నువ్వు కొనుక్కుంటే ఇప్పుడు మెయిన్ వెబ్సైట్ లో నువ్వు ఒక ఏజెన్సీ లాగా చేయాలనుకున్నావు అనుకో, మిగతా దాంట్లో సబ్ డొమైన్ చేసుకో. ఇప్పుడు నేను ODMT చేశాను కదా, అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ODMT.in లో బ్లాగ్స్ రాస్తాను, నువ్వు కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం.
రాసుకోవచ్చు. అట్లా సబ్ డొమైన్ చేసిన తర్వాత ఒకవేళ స్కేల్ అయిన తర్వాత కొత్త డొమైన్ చేసుకొని మొత్తం దానికి అలా చేయొచ్చు సార్. ఇప్పుడు ఏ డొమైన్ ఆ డొమైన్ మళ్ళీ సబ్ డొమైన్ వేరే, వేరే డొమైన్ వేరే. నీకు ఈ డొమైన్ కి యాడ్సెన్స్ అప్రూవ్ అయిందంటే ఇంకో డొమైన్ కి అప్రూవ్ కాదు, దానికి సపరేట్ మళ్ళీ. ఇప్పుడు ఓడిఎంటీ డాట్ ఇన్ కదా, ఓడిఎంటీ డాట్ ఇన్ ఉంది కదా, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మెయిన్ డొమైన్ లోనే ఆర్టికల్స్ రాయి. వాట్ ఎవర్ ద మెయిన్ డొమైన్ ఇస్ అందులోనే ఆర్టికల్, అందులోనే మీరు అప్లై చేయాలంటే దీన్ని అప్లై చేస్తారు. ఎప్పుడైతే నీకు ఓడిఎంటీ మెయిన్ డొమైన్ అప్రూవ్ అయిందో నువ్వు సబ్ డొమైన్ లో టెక్నాలజీ గురించి రాయి, తర్వాత ఫ్యాషన్ గురించి రాయి. ఇంకా సబ్ డొమైన్ కి నువ్వు మళ్ళీ అప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అప్రూవ్ వచ్చిందంటే చాలు, సబ్ డొమైన్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సరే సార్. ఓకే సార్. సార్ సబ్ డొమైన్ లో వేరే టాపిక్స్ గురించి బ్లాగ్స్ రాయొచ్చు సార్. అంటే మెయిన్ డొమైన్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే సబ్ డొమైన్ లో వేరే దాని గురించి హెల్త్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అట్లా రాయొచ్చు సార్ బ్లాగ్స్. ఇప్పుడు ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఎన్డీటీవీ కనిపిస్తుందా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ ఎన్డీటీవీ వరల్డ్ అని క్లిక్ చేశారు. ఏమైంది? NDTV.com వరల్డ్ అయిందా? అయిందా లేదా? పేజెస్ కదా సార్? పేజెస్ కాదు, అది సబ్ డొమైన్. అది సబ్ డొమైన్ సార్. మొత్తం థీమ్ మారిపోలేదా? అంతకుముందు థీమ్ లాగా ఉందా? లేదు కదా. అంటే సబ్ డొమైన్ రెండు రకాలు తీసుకోవచ్చండి. material.odmt.in లాగా తీసుకోవచ్చు, odmt.in/material లాగా కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ డొమైన్ అంటే ఏంటంటే ఇప్పుడు odmt.in కదా, ఇది material.odmt.in కదా, మనం దాన్ని సబ్ డొమైన్ అని పిలుచుకుంటున్నాం. కానీ రియల్ గా ఏంటంటే ODMT అది ఒక ఫోల్డర్ మాత్రమే. మీకు cPanel ఒక ఫోల్డర్ లాగా ఉంటుంది. material.odmt.in అన్నా ఒకటే, odmt.in/material అన్నా సరే. మీరు ఎప్పుడైతే సబ్ డొమైన్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఎట్లా ఇస్తే అట్లా ఉంటుంది. ఇప్పుడు NDTV అని ఏం చేసిండు, అలా చేశాడు అనమాట. /world అని తీసుకోండి. ఇప్పుడు చూడండి, టెక్నాలజీ క్లిక్ చేస్తాను. ఆయన ఇది సపరేట్ పెట్టుకున్నాడు, gadgets360.com పెట్టుకున్నాడు. దీనికి మాత్రం సపరేట్ కాదు, ఆయనదే. దిస్ ఇస్ ఆల్సో హిజ్. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ క్రికెట్. ఏమొచ్చిందండి? ఇంకో ఇక్కడ సబ్ డొమైన్ క్లియర్ కనిపిస్తుంది. sports.ndtv.com కనిపించిందా? ఎస్, sports.ndtv.com థీమ్ మారిపోయింది. యా, లెట్స్ గో ఫర్ మూవీస్. ndtv.com/entertainment. సో ఇవన్నీ పేజెస్ కాదండి, ఇవన్నీ సబ్ డొమైన్స్. కానీ NDTV .com ఒక్కదానికి అప్లై అయితే చాలండి. ఇక అన్నిటికీ వచ్చేస్తే యాడ్స్, నువ్వు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే కదా నేను ODMT ఫస్ట్ ఆఫ్ ఆల్ ODMTకి అప్లై చేసుకున్నాను. ODMTకి వచ్చిన తర్వాత material.odmt.కి ఎంబడే ఆర్టికల్. ఇప్పుడు నేను ఇంకో సబ్ డొమైన్ క్రియేట్ చేసిన అనుకో, అందులో యాడ్ ప్లే చేసుకోవచ్చు. నేను ఇమీడియట్గా యాడ్ వస్తుంది, ఎందుకంటే అప్రూవల్ ఫర్ ద మెయిన్ డొమైన్. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ అస్. క్లియర్? సార్ ఇప్పుడు నేను 3 డొమైన్స్ ఉన్న వెబ్సైట్ అదే డొమైన్ తీసుకున్నాను. సబ్ డొమైన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్ వెబ్సైట్ కి. నేను కావాలంటే తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చా సార్ సబ్ డొమైన్స్? ఎందులో తీసుకున్నారు మీరు? హోస్టింగర్ లో తీసుకున్నాను సార్. హోస్టింగర్ లో తీసుకున్నాను. బ్లూ హోస్ట్ తీసుకున్నాను. బ్లూ హోస్ట్ లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. హోస్టింగర్ కొంచెం చీప్ వస్తుంది కానీ అన్ని ఆప్షన్ లేదు. వాళ్ళ టీమ్ తోటి మాట్లాడండి, ఇది అడగండి, దేనిలోకి పోతే వస్తుందని. అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తాయి లేండి, అలా నెక్స్ట్ ప్లాన్ ఉంది కదా వచ్చేస్తుంది. ఓకే సార్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ సబ్ డొమైన్స్ యూ హ్యావ్. మనం టైం వేయగలిగితే ఒక డొమైన్ చాలు, అంతేనా? అంటే సబ్జెక్ట్ అంటే కేటగిరీస్ వైజ్ కరెక్ట్ గా ఉండాలి కదా సార్, మళ్ళీ రిలవెంట్ గా ఉండాలి కదా సబ్జెక్ట్, అందుకని. ఓకే ఓకే. టు స్టార్ట్ సహస్ర డివైన్ అంటే ఓన్లీ డివోషనల్ గా చేశాను సార్. మా ఫ్రెండ్ శరణ్య ఏమో DMS డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని సబ్ డొమైన్ ఒకటి ఓపెన్ చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, దాంట్లో ఇన్సూరెన్స్ గురించి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అలాగే సబ్ డొమైన్స్ అయితే కేటగిరీ వైజ్ సపరేట్ గా ఉంటుంది కదా సార్, అందుకని. ఇప్పుడు 3 డిఫరెంట్ డొమైన్స్ అవి. సహస్ర డివైన్ వచ్చేసి మెయిన్ సార్. తర్వాత దానికి 2 సబ్ డొమైన్స్ ఇచ్చి హోస్టింగర్ లో ఆప్షన్ ఉంది. URL చెప్పండి, సబ్ డొమైన్ URL చెప్పండి. సహస్ర DMS.sahasradivine.com. ఇంకోటి material.odmt.in టైప్ లోనే.
ఇంకొకటి ఇంకా క్రియేట్ చేయలేదు సార్. ఇన్సూరెన్స్ గురించి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. insurance.sahasradivine.in తీసుకుంటాం. అంతే సార్. అంతే సార్. ఇలా ప్లాన్ ఉన్నప్పుడు తెలియదు కదా మీకు. ఇలా ప్లాన్ ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను కదా. డొమైన్ నేమ్ సహస్రడివైన్ కాకుండా everest.in అని తీసుకోవాలి. అప్పుడు movies.everest, technology.everest నీ బ్రాండ్ అలే ఉంటుంది. ఇప్పుడు ఏమొచ్చినా కూడా సహస్రడివైన్ అంటే మళ్ళీ అక్కడనే వస్తుంది. అవును సార్. బట్ నో ప్రాబ్లం, నోబడీ సీస్ దట్. అయితే ఏం లాభము అట్లా చిన్న పేరు ఉంటే ఏంటంటే, ఇప్పుడు ndtv.com ఉందండి, ఎంత సింపుల్ గా ఉంది పేరు. ఎస్ సార్. రేపు ఏ శబ్దంకైనా నీ బ్రాండ్ నేమ్ ఎన్టీటీవీ అని గుర్తుపడతారు. కాబట్టి నీకు డైరెక్ట్ విజిటర్స్ పెరిగిపోతారు. ఇప్పుడు సహస్ర అని పెట్టుకున్నావు అనుకో, సబ్డొమైన్స్ ఎంత పెద్దగా ఉన్నా కూడా మళ్ళీ డైరెక్ట్ విజిటర్స్ రారు. ఓడిఎంటీకి ప్లస్ పాయింట్ కూడా అదే అనమాట. వెరీ సింపుల్ నేమ్. వాట్ ఎవర్ ఐ క్రియేట్, ఐఎమ్ గివింగ్ అ బ్రాండ్ నేమ్ టు ద ఓడిఎంటీ. అందుకే పేరు పెట్టేటప్పుడు చాలా ఆలోచన చేసి పెట్టాలి. ఇప్పుడు పిల్లలు పుడతారండి, పిల్లలు పుట్టినప్పుడు ఎంతగానో ఆలోచిస్తాం మనం. ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తారు కదా. ఎస్ సార్. సేమ్ ఇది కూడా అంతే. ఓకే సార్ బ్లాక్స్ Okay, sir. రాయాలనుకుంటే మన వెబ్సైట్ లో రాయమంటారా, సబ్ డొమైన్ క్రియేట్ చేసి రాయమంటారా? ఫస్ట్ దేంట్లో బెస్ట్? ఇప్పుడు మెయిన్ వెబ్సైట్ లో రాయండి. నేను ఏమన్నా సబ్డొమైన్ ఎప్పుడు కేటగిరీ వచ్చినప్పుడు ఫస్ట్ మెయిన్ వెబ్సైట్ కి రాయండి, ఆర్టికల్ రాసి అప్రూవ్ అయిపోయిన తర్వాత అప్పుడు సబ్డొమైన్కి వెళ్ళండి. బట్ స్టార్ట్ విత్ యువర్ మెయిన్ వెబ్సైట్ అండి. ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్ తీసుకోవాలి బ్లాగింగ్, రైట్ సార్? ఎస్, ఒక మంచి హోస్టింగ్ తీసుకోండి. ఎట్లా ఇన్వెస్ట్మెంటే కాబట్టి 7-8 వేలు పెడితే పెద్ద హోస్టింగ్ వస్తుంది. అందులో మల్టిపుల్ సబ్ డొమైన్స్ వస్తాయి, మల్టిపుల్ డొమైన్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. వర్క్ ఆన్ ఇట్. కానీ డొమైన్ కొనుక్కొని పని చేయకపోతే వేస్ట్. ప్రాపర్ ప్లాన్ ఉండాలి, రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నావు అన్నది. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? స్టార్టింగ్ మనం తక్కువలో చేసుకోవచ్చు కదా సార్? ఫస్ట్ స్టార్టింగ్ లో లో బడ్జెట్ తో ట్రై చేయొచ్చు కదా సార్? అంటే అదే సార్, స్టార్టింగ్ లో బడ్జెట్ అని హోస్టింగర్ కి వెళ్ళిపోయాం. పర్లేదులేండి, నో ప్రాబ్లం. యూ కెన్ స్టార్ట్ విత్ దట్. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఒకటి వెళ్దాము. ఒకటి కీప్ చేసేసి ఒక టూల్ గురించి మాట్లాడదాం మనం. మీకు ఎస్ఈఓకి బాగా పనికొస్తుంది, మీరు బ్లాగ్స్ ఎక్కువ రాయడానికి కూడా మంచిగా ఉంటుంది. ఆ టూల్ని ఎక్స్ప్లోర్ చేయండి మీరు. జాస్పర్ ఈజ్ గ్రేట్ అండి. జాస్పర్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎక్స్పెన్సివ్ అది. రైట్ సోనిక్ వాడండి. రైట్ సోనిక్ ఈజ్ అనదర్ టూల్. ఇది చాలా ఇవాల్వ్ అవుతుందండి. దిస్ రైట్ సోనిక్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ChatGPT కంటెంట్ పరంగా, 1 స్పిన్ బోట్, 1 సెమ్రష్ కూడా. సెమ్రష్ లాగా కూడా పనిచేస్తుంది. ఎంతో బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉందండి. సో 2026 సమ్ ప్లానింగ్ మెనీ థింగ్స్. మీకు ఏదైతే చెప్పానో అవన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం, సో దట్ మీకు ఇంకెక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఐ విల్ షో యూ సో దట్ ఐ విల్ మోటివేట్ యూ. ఆ ప్లంబరు పెయింటర్ అన్నా కదా, అది మనకు అవసరం లేదు కదా, మీకోసం నేను చేసి చూపిస్తే అట్లీస్ట్ ఈ ఆ ప్రాసెస్ మొత్తం మీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. యూ కెన్ ఫాలో ఇట్. సో రైట్ సోనిక్ సైన్ అప్ అవ్వండి, మీ జీమెయిల్తో సైన్ అప్ అవ్వండి. ఈ విధంగా వస్తుంది. అందరికి అనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. సో బ్లాగింగ్ గురించి మొత్తం మాట్లాడుకున్నాం మనం. ఇక ఎట్లా అప్లోడ్ చేయాలి, ఏ కంటెంట్ రాయాలి, ఎంత పైసలు వస్తున్నాయి, ఎప్పుడు అప్లై చేసుకోవాలని మాట్లాడుకున్నాం. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ లో ఈజీ మెథడ్ చూపిస్తున్నా. స్టిల్ మీ సొంత కంటెంట్ ఆల్వేస్ వర్క్స్, బట్ ఇది కూడా స్మార్ట్ గానే ఉంది. మీరు దీన్ని వాడితే మీకు కంటెంట్ రాయడం అన్న తగ్గిపోతుంది. Project name, my first project. What do you want to improve first? AI search tracking, SEO and content optimization. So మన SEO and content optimization సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇది ఓన్లీ బ్లాగ్స్ రాయడం కాదండి, నీ వెబ్సైట్ అనలైజ్ చేస్తుంది.
నువ్వు ఏంది ఎట్లున్నావు ఏం కథ అని. అందుకే చెప్తున్నా సెమ్రష్ ఫీచర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది ఫ్రీనే, కొంతవరకు వస్తుంది, తర్వాత పెయిడ్ అవుతుంది. నేను ఇది పెయిడ్ తీసుకొని దీని ట్యూటోరియల్ చేస్తాను మీకు. It takes some time. ఇప్పుడు ఒక ఆర్టికల్ కూడా రాద్దాం మనం. రాసి జాషువా మ్యూట్ yourself. Okay, done. చూడండి, here is what we have learned about your business so far. మన దగ్గర ఉన్న కంటెంట్ మొత్తం అర్థం చేసుకుంది. ఈ వెబ్సైట్ టార్గెట్ ర్యాంక్ అని ఎక్కడ టార్గెట్ చేయాలనుకుంటున్నావు? ఇండియా. యువర్ టార్గెట్ టాపిక్స్ ఏంటి? ప్రస్తుతం కదా 10 టాపిక్స్ సెలెక్టెడ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అది అర్థం చేసుకుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ అనదర్ టాపిక్ యాజ్ వెల్, అదర్వైజ్ ఫైన్. తీసుకుంది కాబట్టి ఓకే. మీకు చూడండి, ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత ఉంది? 1.5K. బ్యాక్ లింక్స్ ఎంత ఉంది? డొమైన్ రేటింగ్ 41, పూర్ అంటుంది. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. బట్ 41 రావడమే ఆ మస్తుంది. సేమ్, బట్ విల్ లిజన్ టు ఇట్. అదేం చేస్తుందో ఇక్కడ సైట్ ఆడిట్ చేస్తుంది. కాల్స్ ఇది క్లిక్ చేస్తే సైట్ ఆడిట్ చేస్తుంది. న్యూ కంటెంట్ చేయడానికి స్ట్రాటజీ ఇస్తుంది. కంటెంట్ క్రియేట్ చేస్తుంది. కీవర్డ్ రీసెర్చ్, ఏ టాపిక్ క్లస్టరింగ్. వన్ మోర్ బ్యూటిఫుల్ ఆప్షన్ విత్ రైట్సోనిక్ ఏంటంటే, నీవు గూగుల్లో టాప్ రావడం కాదు, చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీలో టాప్ రావాలంటే ఏం చేయాలో చెప్తుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడ మనకేంటి, SEO, AEO వర్సెస్ GEO. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. SEO అంటే గూగుల్లో టాప్ రావడం, గూగుల్ కానీ బింగ్ కానీ. జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ మనల్ని రిఫర్ చేయడం, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి, హౌ టు రెడ్యూస్ వెయిట్ ఫాస్ట్. ఇక్కడ చూసారా, ఆటోమేటిక్ గా వచ్చే ఆన్సర్స్ లో ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఆటోమేటిక్ ఆన్సర్ ఇస్తుంటది ఇది. సో దట్ ఈస్ ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో SEOకు మీరు టాప్ లో రావాలంటే టైటిల్స్, డిస్క్రిప్షన్స్, కంటెంట్, బ్యాక్ లింక్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే అక్కడ ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే అక్కడ మన కంటెంట్ వస్తుందా సార్? మన కంటెంట్, అవును, మన కంటెంట్ వస్తుంది. ఓకే. దీనివల్ల ఇది ఇట్లా రావాలంటే ఏం చేయాలంటే, మీ బ్లాగ్ ని ఇప్పుడు ఇతను హీజ్ ఆల్రెడీ కమింగ్ రైట్, హౌ ఈస్ కమింగ్, దాన్ని ఏమంటారు తెలుసా? సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో మనకు పొజిషన్స్ ఏముంటాయి? 1 to 10 ఉంటది కదా. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, దీన్ని 0 పొజిషన్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ 0 పొజిషన్. ఎందుకంటే నీకు ఆన్సర్ అని వచ్చింది, కొందరు క్లిక్ చేస్తారు, క్లిక్ చేయరు. ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ దిస్ ఇస్ నో బడీ క్లిక్స్ ఆన్ దట్. ఎందుకంటే ఆన్సర్ చదువుకుంటూ పోతుండు, వెరీ ఫ్యూ క్లిక్ చేస్తారు. కానీ నీకు నీ కంపెనీ నేమ్ బ్రాండింగ్ అవుతుందా? కానీ ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో మీరు రావాలనుకుంటే ఎప్పుడు కూడా మీ ఆర్టికల్స్ ఈ విధంగా ఉండాలి. బుల్లెట్ పాయింట్స్ కానీ నంబరింగ్ సిస్టమ్ తోటి ఉంటే యూ హ్యావ్ అ హై ఛాన్స్. నేను టాప్ 10 స్కూల్స్ ఇన్ మహబూబ్ నగర్ అని ఒక ఆర్టికల్ రాశాను. 1, 2, 3, 4 ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వస్తుంది. ఎప్పుడు? 10 years బ్యాక్. అప్పటి నుంచే ఉంది ఇది. ఇప్పుడు కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. ఈ విధంగా మీరు ఆర్టికల్స్ ఉండాలండి. టాప్ 10 స్కూల్స్, టాప్ 10 కాలేజెస్, టాప్ 10 రెస్టారెంట్స్, టాప్ 10 హాస్పిటల్స్ అన్న ఆర్టికల్స్ తీసుకొని ఆ విధంగా పెట్టి డేటాను బాగా క్లస్టర్ చేసి ఈ విధంగా ప్రాపర్గా చేసినాం అనుకో, యూ హ్యావ్ అ హై ఛాన్స్
మీకు హై ఛాన్సెస్ ఉంది టాప్లో రావడానికి. దాని తర్వాత ఇంకా వీలైతే ఇప్పుడు టాప్ 10 హాస్పిటల్స్ అన్నాం అనుకో, ఇది యశోద హాస్పిటల్, అక్కడ లింక్ ఇవ్వండి, అవుట్ బౌండ్ లింక్ ఇవ్వండి, మ్యాజిక్ చూస్తారు, మీది గూగుల్గా అనిపిస్తుంది. ఓకేనా? అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దమ్? ఎస్ఈఓ, ఏఈఓ, జిఈఓ. జిఈఓ అంటే మనం చాట్ జీపీటీలో రిఫర్ కావాలి. సో ఇక్కడ జిఈఓ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, చాట్ జీపీటీలో మనం టాప్ రావాలంటే గూగుల్ బ్యాక్లింక్ చెక్ చేసుకుంటుంది, చాట్ జీపీటీ బ్యాక్లింక్ చూసుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన 50% ఎస్ఈఓ చూసుకుంటుందండి. గూగుల్ టాప్ 10లో ఎవరినో చూసుకుంటుంది. అదొక మెయిన్ ఫ్యాక్టర్, ఎందుకంటే వాళ్ళ పని ఈజీ అయిపోతుంది. గూగుల్ చేసినంత పని వీళ్ళు చేయాలంటే చివరి కాదు. ఫస్ట్ 50% టాప్ 10 ఉన్నోళ్ళనే రిఫర్ చేస్తుంది. మిగతా 50% ఈయన సోషల్ మీడియాలో ఎట్లున్నాడు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, రెడిట్ ఎక్కువ చూస్తారండి వీళ్ళు. చాట్ జీపీటీ రెడిట్ అండ్ కోరా చూస్తుంది. కాబట్టి మీరంతా రెడిట్ అకౌంట్లో కూడా మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి. రెడిట్ అండ్ కోరా అంటే ఫోరమ్స్, రియల్ పీపుల్ వీళ్ళ గురించి ఎంత మాట్లాడుతారు అని చూసి దాన్ని బట్టి ర్యాంక్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ లైక్ కీవర్డ్స్ కాదు. తర్వాత మీ కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అయి ఉండాలి. మీ కంటెంట్ ఎంత ఇన్ఫర్మేటివ్ అయితే హై ర్యాంక్ వస్తుంది. ఏదో కీవర్డ్ స్టఫింగ్ లాగా కాకుండా ఇన్ఫర్మేటివ్, మంచి ఇంగ్లీష్ ఉండి ఇన్ఫర్మేషన్ ఇస్తే అది చాట్ జీపీటీలో వచ్చే ర్యాంక్ అయితే ఉండాలి. ప్రస్తుతానికి మనకు ట్రాఫిక్లో when I checked, ఇట్స్ క్లియర్లీ మెన్షనింగ్ రోజు మనకు ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుంది, చాట్ జీపీటీ నుంచి, పర్ప్లెక్స్ నుంచి 1 to ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది నాకు. I can see that. I'll show you tomorrow. సో చాలా ఉన్నాయి ఇందులో. ఫస్ట్ అయితే మనం కంటెంట్ రాయడానికి రాద్దాం. చూడండి, గెట్ ఇన్స్టాంట్ ఎస్ఈఓ అండ్ కంటెంట్ హెల్ప్ ఫ్రమ్ ఏఐ ఏజెంట్. మై కంటెంట్, న్యూ కంటెంట్ క్రియేషన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఇక్కడ చూడండి ఎలా రాస్తుందో కంటెంట్. 10 step ఆర్టికల్, ఇన్స్టాంట్ ఆర్టికల్. ఇది ఏంటంటే ఇమ్మీడియట్గా తీసి పడేస్తుంది. ఇదేమో 10 స్టెప్పులు తీసుకుంటుందండి. Go for this. It will take 5 minutes. This will take 1 minute. Go for this one. Full control over article type, listicles, how-to guides, news articles, reference computer section, keywords, word length, outline, writing style, images, FAQs. Click to start. నీకు 1 by 1 గైడ్ చేస్తుంది. ఓకే, టార్గెట్ లొకేషన్ ఎవరు నాయనా, ఇండియా. ఆర్టికల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. వాట్ ఈజ్ యువర్ ఆర్టికల్ టాపిక్ రాసే కంటెంట్ అదే రాసుకుంటుంది. ఓకే, లెట్స్ సీ. What is the scope of digital marketing in 2026? This is the topic అండి. Continue. యా, ఇప్పుడు ఇది బ్లాగ్ పోస్ట్ చేస్తుంది. ఇక్కడ ఉంది ఆర్టికల్ టైప్, న్యూస్ ఆర్టికలా, బ్లాగ్ పోస్టా, హౌ టు గైడ్సా. ఇంతకుముందు చెప్పాను హౌ టు రెడ్యూస్ వేస్ట్, అలాంటిది అయితే హౌ టు పెట్టుకో. కంపారిజన్ టెక్నికల్ ఆర్టికల్స్. సో బ్లాగ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. రీసెర్చ్ మెథడ్, ఏఐ వెబ్ రీసెర్చ్ చేయాలా, కస్టమ్ రీసెర్చ్, అప్లోడ్ యువర్ ఓన్ ఫైల్స్. మీ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, యూజ్ యువర్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఉంటే ఇక్కడ పెట్టుకో. చాట్ జీపీటీ తెచ్చింది దాన్ని పాలిష్ చేస్తుంది. లేదంటే దిస్ గై విల్ డూ ఇట్. బై డిఫాల్ట్ ఈయన సెలెక్ట్ చేసి పెట్టాడు. ఈయన కంటిన్యూ రైట్ సోనిగా చేస్తుంది. పేజ్ అంటే నా ఆర్టికల్ టైప్ ఐ సెలెక్టెడ్ బ్లాగ్ పోస్ట్, దిస్ వన్, కంటిన్యూ. థర్డ్, సెలెక్ట్ రిఫరెన్సెస్. ఆయన ఆల్రెడీ దీని గురించి రాశారు కొందరు. ద ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ద పర్సూయింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 2026. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోని చెప్తున్నాను నేను. ఇందులో ఉన్న కంటెంట్ని తీసుకొని ఇది అర్థం చేసుకొని ఇట్ విల్ రైట్ ఆఫ్ ఇట్స్ ఓన్. అదే రికమెండ్ చేస్తుంది. దెన్ కంటిన్యూ. లేదంటే నువ్వు ఇంకొక యూఆర్ఎల్ దాని తగ్గట్టు చేయంటే అది తీసుకుంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ప్రైమరీ కీవర్డ్ని అదే చూసుకున్నట్టే మనం చేసే పనులన్నీ ఇదే చేస్తుంది. దీన్ని వాడాలంటే ఒకరు కావాలి కదా, దట్ ఈస్ యూ ఓన్లీ. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన అన్ని వెబ్సైట్లకు వెళ్ళి అది చదువుతుంది. అది
ఇంకా కంటెంట్ రైటర్ పని అవసరం లేదు ఇక. సార్ ఇది కాపీరైట్ రాదు కదా సార్? ఏం కాదు, అంటే మన ఓన్ కంటెంట్ కింద జనరేట్ అవుతుందా? చెప్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది ఇది, నువ్వు ఏ ఫోకస్ కీవర్డ్ ఎందుకు వాడాలి, ఏది వాడాలి. స్కోప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, స్కోప్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ద ఫ్యూచర్, డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ ఇన్ ఇండియా, ఫ్యూచర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇందులో వాల్యూమ్ చూపిస్తుంది చూడండి, 2K వాల్యూమ్, 880. ఇప్పుడు మనం చూసేసింది డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్ అని పెట్టాము, 2026 అన్నాం. 720 వాల్యూమ్ ఉంది. డిఫికల్టీ 4, డిఫికల్టీ పెరిగే కొద్దీ కష్టం అవుతుంది మీకు. 3, 4 ఉంటే ఈజీయే. దీనికి వాల్యూమ్ ఎక్కువ ఉంది, స్కోప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని. బట్ మన 2026కి మనం ఇచ్చింది ఇది కాబట్టి రికమెండ్ చేస్తుంది. ఐఎమ్ టేకింగ్ దిస్. ఆల్రెడీ 720 పర్ మంత్ పీపుల్ సర్చ్ చేస్తారు. అంటే మనం ఆర్టికల్ రాసినా కూడా పర్ మంత్ వాల్యూమ్ ఉందా లేదంటే వాల్యూమ్ ఉంది. ఇది దెర్ ఇస్ వాల్యూమ్. కంటిన్యూ. ప్రైమరీ కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు టైటిల్ ఇస్తుందండి. ఇట్ ఈస్ సెలెక్టింగ్ ది టైటిల్ నౌ. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 2020 హిడెన్ కరియర్ పాత్స్ మోస్ట్ పీపుల్ మిస్. అంటే టైటిల్ సైన్స్ కూడా ఏంది, ఒక కీవర్డ్ పెట్టేసి మళ్ళీ క్లిక్ త్రూ రేట్ పెంచినట్టు వాడు రాశాడు. వై డిజిటల్ మార్కెటింగ్ విల్ బి ద మోస్ట్ వాంటెడ్ స్కిల్ ఇన్ 2026. ద ట్రూత్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్. మీరు చెప్పండి, మీరు రీసెర్చ్ చేస్తే ఇంత మంచి టైటిల్స్ రాయగలుగుతారా? కీవర్డ్ రాయగలుగుతారు కానీ ఇవి రాయగలుగుతారా అండి మీరు? This comes from the experience anyway. Is digital marketing worth in 2026? అన్ని బాగానే ఉన్నాయండి, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇది కూడా బాగుంది. ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ వర్త్ ఇన్ 2026 ఆనెస్ట్ కెరియర్ గైడ్. ఇది పెట్టామనుకోండి, దీని సోషల్ మీడియా పోస్ట్ చేసాం అనుకో, పీపుల్ హూ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఆస్పిరెంట్స్ దే వాంట్ టు లెర్న్, డెఫినెట్లీ దే క్లిక్ ఆన్ దిస్, దే వాంట్ ఇట్. అంటే ఇది బ్లాగ్ రెవెన్యూ గురించే కాదండి, దీనివల్ల బిజినెస్ కూడా అవుతుంది ఈ ఆర్టికల్ వల్ల. I'm selecting this. Or else if you want, you can type your own title, but I'm selecting this title. Continue. టైటిల్ అయిపోయింది. ఇప్పుడు సెకండరీ కీవర్డ్స్ కోసం పోతుంది, ఎందుకంటే హెడ్డింగ్స్ కావాలి కదా. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 కోసం మనం సెకండరీ కీవర్డ్స్ వాడతాం కదా, అది కూడా తీసుకుంటుంది. ఆర్ ఎల్స్ ఎక్కడైనా వాడడానికైనా వాడుకుంటుంది. అంటే ఒక్కటే ఫోకస్ కీవర్డ్ కాదు కదా, సపరేట్ కూడా వాడుకోవచ్చు మనం. ఇగో ఇవన్నీ రికమెండ్ చేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ద ఫ్యూచర్, స్కోప్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, స్కోప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, వీటికి కూడా మంచి వాల్యూమ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ స్కోప్. Continue. Introducing writing style. Writing style is now smarter and more intuitive. Detects your unique style, maps your. మనం రెగ్యులర్ గా మనం రాస్తాం కదా, మన ఆర్టికల్ మొత్తం పంపించాలి. మనం వాయిస్ క్లోన్ చేస్తాం కదా ఇంతకుముందు, అట్లనే నీకు వచ్చే ఇంగ్లీష్ తోటి ఒక ఆర్టికల్ రాస్తాం అనుకో, నీ స్టైల్ కూడా రాస్తుంది అది. అట్లా చెప్తున్నాడు. ఆర్టికల్ స్ట్రక్చర్ లెంత్, ఎన్ని హెడ్డింగ్స్ ఉండాలి, 1000 to 2000 words కి 5 to 6 హెడ్డింగ్స్ రాస్తాం. ఇప్పుడు మన క్వశ్చన్ కదా, మనకు తెలియకుండా ఎక్కువ హెడ్డింగ్స్ వాడతాం. అలా ఆయన రికమెండ్ చేస్తుంటాం 5 to 6 హెడ్డింగ్స్. ఇంకంతే. కంటిన్యూ. ఇప్పుడు హెడ్డింగ్స్ కూడా ఆయనే సెలెక్ట్ చేసుకుంటాడు. మనం సెకండరీ కీవర్డ్స్ ఇచ్చినాం కదా, దాన్ని బట్టి సబ్ హెడ్డింగ్స్ కూడా తీసుకుంటాడు. చూడండి, ద షిఫ్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ బై 2026. 8 hidden digital marketing career paths to explore. Outline 1, outline 2, or write your own. I think it's fine. Let's go for continue. ఇంతకుముందు మీరు అడిగారు కదా, కంటెంట్ కాపీ రైటా, ఇది మెషిన్ జనరేటెడ్ అండి. మెషిన్ జనరేటర్ ఉంది. అందుకే స్టార్టింగ్ లో మీరు ఏఐ కంటెంట్ కావాలా, నీ కంటెంట్ కావాలా అని చెప్పాను. అప్పుడు ఏం చేయాలా, మీరు చాట్ జీపీటీకి వెళ్ళి మీరు దాని గురించి రీసెర్చ్ చేసి మీ వ్యూస్ అన్ని మాట్లాడండి. టైప్ చేసుకుంటుంది, మేక్ ఇట్ బెటర్ అని చెప్పండి. అది ఇచ్చేసేయండి అంతే. టైటిల్, డిస్క్రిప్షన్, హెడ్డింగ్స్ అవి చూసుకుంటుంది. క్లియర్ అండి? లేదు ఏను వాడుకుంటా అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చిందండి, జనరేట్ హ్యూమనైజ్డ్ ఆర్టికల్. ఇది బీటా వర్షన్, ప్రీమియంకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తుంది, దీన్ని హ్యూమనైజ్డ్ కంటెంట్ గా మారుస్తుంది. ఇది ఫ్రీ వర్షన్ లో లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి, మన కంటెంట్ మనమే ఇచ్చేసేయాలి, ఇదంతా ఆయన చూసుకుంటాడు. లేదు నేను ప్రీమియం కొంటా అంటే అది కూడా అవసరం లేదు. ఏ కంటెంట్ అది హ్యూమనైజ్డ్ ఆర్టికల్ గా చేస్తుంది. అందులో ఇక 0
ప్లాగరిజం ఉండదు. ఓకే, generate a humanized version of your article while maintaining authenticity. You will be able to compare and switch between both original and humanized content once the article is generated. తర్వాత నీకు ఇంక్లూడ్ కోడ్స్ పెట్టాలి, ఇమేజెస్ పెట్టాలి, ఇంటర్నల్ లింక్ పెట్టాలంటే అది కూడా చేస్తుంది. బూస్ట్ SEO విత్ ఆటోమేటిక్ రిలవెంట్ లింక్స్. అదేం చేస్తాను ఇప్పుడు నేను జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. అయిపోయిందండి. ఈ కంటెంట్ అడిగిపోతుంది, కంటెంట్ ఇచ్చేస్తుంది, పేజ్ చేసుకోవడమే. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ దిస్ ఈస్ యూస్ఫుల్? రైట్ సోనిక్, ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? సో మీరు బ్లాగింగ్ కష్టపడి ఒకప్పుడు గంటలు కూర్చొని రాస్తుండే. మేము ఒకప్పుడు బాహుబలి సినిమా చూసిపోయి రాసొస్తుంటే ఆ సినిమా ఇంకా తను అనలైజ్ చేస్తుంటే. ఇప్పుడు నువ్వు అట్లా ఏం లేదు. పెయిడ్ వర్షన్ సార్? ఫ్రీ వర్షన్ అది. ఓన్లీ ఫ్యూ ఆప్షన్స్. ఆ హ్యూమనైజ్ వాడాలనుకుంటే పెయిడ్ వర్షన్ వాడండి. జీమెయిల్కి ఒక కోట అయిపోతుంది, 10-15 రోజులు వాడిన కోట అయిపోతే ఇంకో జీమెయిల్తో చేసుకోండి. బట్ ఎనీవే, ఇఫ్ యూ థింక్ బ్లాగింగ్ ఈజ్ యువర్ ప్యాషన్, ఇన్వెస్ట్ ఆన్ ఇట్. If you think this is my passion, invest on it. It works. Ladies are, I have no budget at a free of cost and different Gmail to try చేసుకోండి. Okay, right. And yeah, ఇప్పుడు మనం కష్టపడి డబ్బులు రాకపోతే బాధపడతాం. ఇప్పుడు ఏం కష్టపడతలేం, అది దీంతో చేస్తున్నాం. చేసి పెట్టండి, వర్కౌట్ అయితే సంతోషం. వర్కౌట్ కాకపోయినా పోయేదేముంది, నువ్వు పడ్డదేముంది కష్టం. నువ్వు పడ్డది 10 నిమిషాలు కదా, అంతేనా గైస్? మేక్ సెన్స్? రైట్. ఇగో ఏం చేసిన రియల్ టైమ్ డేటా గ్యాదరింగ్, ఇన్ డెప్త్ వెబ్ సర్చ్, ఫ్యాక్ట్ చెకింగ్ అండ్ సైటింగ్, వర్డ్ లెంత్. మన ఆర్టికల్ రెడీ అండి, ఇమేజ్ తో సహా. మళ్ళీ అది కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 20 హిడెన్ కెరియర్ పాత్స్ మోస్ట్ పీపుల్ మిస్. అండ్ కంటెంట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది SEO వాడుకో. అంటే ఆర్టికల్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయి, ఎంత బాగుంటుంది. సోషల్ మీడియాకి ఇంకా సూపర్ ఇది. వెన్ యూ షేర్ దిస్, ఒక ఆస్పిరెంట్ చూసి అనుకో బాగుంది అనుకుంటాడు, మధ్యలో ఒక ఫామ్ ఇన్సర్ట్ చేసి అయిపోతుంది. యూ వాంట్ టు జాయిన్ ద కోర్స్, ఎంక్వైరీ ఫ్రీడమ్ ఉంటుంది బస్. ఇది వెబ్సైట్ లో పెట్టుకోవచ్చా సార్? ఇది కాపీ చేసి పేజ్ చూసుకోవడం అంతే. అంటే బ్లాగ్ కింద కన్వర్ట్ అవుతుంది ఇది, మళ్ళీ ఆర్టికల్ కి ఏమైనా ఉంటుందా? నీకు ఎట్లా కావాలంటే అట్లా. పేజ్లో పోస్ట్ చేసుకుంటే వెబ్ పేజ్, పోస్ట్లో పేజ్ చేస్తే బ్లాగ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సార్ చెప్పండి. సార్ ఇందాక ఒక సహస్ర అని ఒక వెబ్సైట్ చెప్పారు కదా, అది ఒక రిలీజియన్ కి సంబంధించిన వెబ్సైట్. దాంట్లో నుంచి డిజిటల్ మార్కెటింగ్ సబ్ డొమైన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ రెండిట్లో యాడ్సెన్స్ దేనికి అప్రూవ్ అవుతుంది సార్? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డొమైన్ లో ఆర్టికల్స్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ రాసిన తర్వాత అప్రూవ్ చేయాలి. అప్రూవ్ అయిపోయింది అనుకో, నువ్వు సబ్ డొమైన్ ఏం రాసినా నడుస్తుంది. నువ్వు డిజిటల్ మార్కెటింగ్ రాయి, మూవీస్ రాయి, దేనికైనా అప్రూవ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు అంతా ఒకటేనా? ఇప్పుడు ఒక వెబ్సైట్ తీసుకున్నాం మనం, ఒక 4 సబ్ డొమైన్స్ మనకి ఆప్షన్ ఇచ్చారు. ఒకటి ఇన్సూరెన్స్, ఒకటి డిజిటల్ మార్కెటింగ్, ఇంకొకటి హాస్పిటాలిటీ తీసుకున్నాము. ఇప్పుడు 4టికి సపరేట్ గా యాడ్సెన్స్ వస్తుందా, ఒకటే యాడ్సెన్స్ వస్తుందా? ఒకటే యాడ్సెన్స్ వస్తుంది. మీరు 4 అవసరం లేదు, నీకు ఒక యాడ్సెన్స్ చాలు. కాకపోతే దాంట్లో సపరేట్ సబ్ డొమైన్లకి వెళ్ళి ఎక్కువ ట్రాఫిక్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నేను 4 సార్లు సబ్మిట్ చేయాలి, అవసరం లేదు, ఒకటేసారి సబ్మిట్ చేయాలి. మీకు ఎన్ని డొమైన్లకైనా వాడుకోవచ్చు మీరు. గాట్ ఇట్? ఓకే, అప్పుడు అమౌంట్ ఏ సబ్ డొమైన్కి వచ్చినా ఇక్కడ మనకి డీటెయిల్ గా వచ్చేస్తుంది. ఇక్కడ తెలిసిపోతుంది నీకు. అంటే మీరు ఎవరైనా పార్ట్నర్షిప్ లో ఉన్నప్పుడు ఎట్లా అన్నట, 2-3 చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఇప్పుడు ఇటు చూపిస్తాను, material.odm నుంచి లెక్క చూపిస్తుంది కదా. కెన్ యూ సీ ఇట్? ఓకే, ఎవరైనా చెప్తారా ఇక్కడ ఏం జరిగిందో చెప్తారా జరా? కెన్ సమ్వన్ టెల్ మీ? ఇందాక క్లిక్ చేసాం కదా, సో మీకు క్లియర్ గా మిమ్మల్ని క్లిక్ చేయమని చెప్పా. 80 మంది చూశారు, 40 మంది క్లిక్ చేశారు. $0.19. చూడు ఎంత తక్కువ వచ్చింది. ఇదే ఒకవేళ ట్రక్ యాక్సిడెంట్ అయితే నాకు ఎన్ని పైసలు వస్తుంది ఇప్పుడు? $40,000. $40,000 అంటే 50% వచ్చినా $20,000 వస్తుండే నాకు కదా. దాట్స్ ద డిఫరెన్స్. ఎందుకంటే మీరు ఇండియాలో ఉన్నారు, దట్ టు తెలుగు ఆడియన్స్, అది నా వెబ్సైట్ లో కంటెంట్ వచ్చిన యాడ్ని బట్టి
అది సిపిసి సిపిఎన్ బట్టి అది 0.1. మీకు కనిపి రియల్ మనీ ఇప్పుడే చూపిస్తుంది. మీకు మనీ ఉందా లేదా ఎస్ సార్. తెలిసిన వాళ్ళకు క్లిక్ చేయి అంటే కాదు కదా. మనం ఎస్ఈఓ చేసి ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. నువ్వు వద్దనుకున్నా క్లిక్స్ వస్తాయి, పైసలు వస్తాయి. సింపుల్ థింగ్. జస్ట్ క్లాస్ లో కూర్చొని చెప్తేనే $0.19 వచ్చింది, $0.19 వచ్చింది. ప్రపంచం మొత్తం నేను చేసిన ఆర్టికల్ చూసింది అనుకోండి, ఎవరెవరు క్లిక్ చేస్తారు, పైసలు. డైలీ $100 ఇస్ నాట్ బిగ్ డీల్ అండి. పర్ డే $100 కూడా సంపాదించవచ్చు. ఇప్పటికీ జనాలు చదువుతున్నారు ఆర్టికల్స్. అది మనం ప్రయత్నం చేస్తేనే తెలుస్తుంది. నేనైతే మేడ్ మై రెజల్యూషన్ దట్ ఇన్ 2026 విల్ స్టార్ట్ బ్లాగింగ్ సో దట్ విల్ రెగ్యులర్లీ పోస్ట్ థింగ్స్. దాని గురించి వీడియోస్ కూడా చేస్తాము. మీరు చూడండి, ఇన్స్పైర్ కావండి, చేయండి. కానీ కాషన్, బ్లాగింగ్ మీదే డిపెండ్ కావద్దు, ఓన్లీ యూట్యూబ్ మీదే డిపెండ్ కావద్దు, ఓన్లీ ఎఫ్ఎఫ్ మాత్రం డిపెండ్ కావద్దు. అన్ని చేయాలి. అందుకే డిసిప్లిన్ ఉండాలి. సార్ బార్ మిస్ కాలారా సార్ మనకు ఏంటండి ODMT మెయిన్ డొమైన్ అప్రూవల్ అయ్యాకనే ఇదంతా జరుగుతుందా సార్? ODMT మెయిన్ లో కంటెంట్ రాశాను, అది అప్రూవ్ అయినాక నేను సబ్ డొమైన్ లో కూడా రాసుకున్నాను. అది హైడ్ చేస్తారు సార్ మెయిన్ డొమైన్ లో? అది హైడ్ ఏం లేదు, అందులో కోడ్ పెట్టలే, అంతే. కోడ్ తీసేసిన. సార్ అప్రూవల్ రాకముందు ఇంకో డొమైన్ సబ్ డొమైన్ స్టార్ట్ చేయొచ్చా? అప్రూవల్ వచ్చాక చేయాలా? అవసరం లేదు, చేసుకోండి, నో ప్రాబ్లం. ఇగో ఒక మాట, నువ్వు సబ్ డొమైన్ రాసినావు, నువ్వు ఓడిఎంటికి అప్లై చేసినావు అనుకో, గూగుల్ మొత్తం చెక్ చేస్తుంది. ఎందుకంటే సబ్ డొమైన్ ఈజ్ నథింగ్ బట్ సబ్ ఫోల్డర్, ఇట్ విల్ చెక్ ఎవ్రీథింగ్. ఓకేనా? సో మీ కళ్ళ ముందే ఒక ఆర్టికల్ రాశాను, మంచి కంటెంట్ రాసింది, ఇది దిస్ ఇస్ అ గుడ్ కంటెంట్, వీ కెన్ యూజ్ దిస్. అన్ని ట్రై చేయండి. ఒక ఆర్టికల్ ఇంటర్ రాయండి, ఒక ఆర్టికల్ చాట్ జీపీటీ ద్వారా రాయండి, ఒకటి మీరు సొంతంగా రాయండి. అన్ని రకాలుగా ట్రై చేసి అప్లై చేయండి. వీ విల్ సీ ఇట్. మీరు అప్డేట్ చేయండి, మీరు యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా మాకు అప్డేట్ చేయండి, మేము తర్వాత సజెషన్స్ మీకు చెప్తాం. ఓకే, మై కన్క్లూజన్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, డోంట్ ట్రై ఓన్లీ వన్స్. ఒక రోజు గంట సేపు బ్లాగింగ్ చేయాలి, ఒక గంట సేపు యూట్యూబ్ మీద చేయాలి, ఒక 3 గంటలు ఫ్రీలాన్సింగ్ చేయాలి, ఒక గంట సేపు నీ స్టార్ట్అప్ మీద వర్క్ చేయాలి. అంటే ఎంతో డిసిప్లిన్ గా పని చేయాలి. You want a good career in the future, you have to be disciplined, then you will survive. ఏదో టైం పాస్ చేసినామంటే టైం పాస్ చేసినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? బెటర్ యూ డూ ఎ జాబ్. ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తే అక్కడ డిసిప్లిన్ వాళ్ళు నేర్పిస్తారు, ఆటోమేటిక్గా అలవాటు అయిపోయి దెన్ యూ విల్ లెర్న్ యువర్ ఓన్. ఓకే, ఐ హోప్ టుడే సెషన్ ఈస్ హెల్ప్ఫుల్. యా, ఓకే సార్. ఇప్పుడు రైట్ సోనిక్ లాగా జాస్పర్ లో కూడా అలానే రాసుకోవచ్చా సార్ ఆర్టికల్స్? జాస్పర్ ఈజ్ అ బిగ్ టూల్ అనమాట, అది ఎక్స్పెన్సివ్ టూల్ అనమాట. అది ఫ్రీగా ట్రై చేస్తే లేదా చూడండి. జాస్పర్ తర్వాత రైట్ సోనిక్ వచ్చింది, జాస్పర్ కూడా సేమ్. చలో విల్ టాక్ యూట్యూబ్ కూడా మాట్లాడదాం. యూట్యూబ్ 2 క్లాసెస్ మాట్లాడదాం. ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి ఫస్ట్ చెప్తా, తర్వాత ఎలా కంటెంట్ చేయాలి, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఛానల్ చూసి మీరు ఏం చేయొచ్చు అని అడ్వైస్ చేస్తాను. ఓకే ఓకే సార్. చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు ఏం చేసినా LinkedIn లో పోస్ట్ చేస్తుండండి. ఐ అబ్జర్వ్, ఐమ్ చెకింగ్ ఇట్ యాక్చువల్లీ, డూయింగ్ ద కంటెంట్. చెప్పండి సార్. లింక్డ్ఇన్ లో నార్మల్ గా ఇట్లా జాబ్ అప్డేట్స్ ఉంటే అప్లై చేశాను సార్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఏమంటారు, ఏదైనా ఇంటర్వ్యూ అలా కాకుండా ఏదో యూట్యూబ్ వీడియో ఇచ్చేసి అది చూడండి, అది చూసిన తర్వాత మాకు రివర్ట్ పెట్టండి, పార్ట్ టైం కావాలా ఫుల్ టైం కావాలా, అదేంటి టైం స్లాట్ డిసైడ్ చేసుకోండి అని ఇలా వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారు సార్. అది కరెక్టా స్పామా అని డౌట్ వస్తుంది సార్. వస్తున్నాయి అట్లా సార్ 195 మనీ కూడా పే చేయమన్నారు సార్. సేమ్ అదే సార్. గుర్తుపెట్టుకోండి ఒకటి, మనము జాబ్కి వెళ్తున్నాం అంటే వాడు డబ్బులు అడుగుతున్నా అంటే వాడు ఫ్రాడ్. డోంట్ ఎంటర్టైన్. అంటే మనీ ఏం అడగలేదు సార్, కానీ ఇలా ఒక యూట్యూబ్ వీడియో పెట్టేసి అందులో అతని స్టోరీ చెప్పుకున్నట్టుంది, అది మళ్ళీ కామెంట్ పెట్టండి అంటున్నారు. అశ్విని ఒక మాట సార్, మోసం చేసేటోడు తెలివైనడు కాదు, మోసపోయినోడు అవలగాడు. మనం తెలివి తక్కువ ఉంటే ఎవడన్నా మోసం చేస్తాడు. వాడు ఏం చేస్తున్నాడు, నేను యూట్యూబ్ వ్యూస్ పెంచుకొని కామెంట్స్ పెంచుకుంటాడు. వాడు ఇట్లా ఎంతమంది చేస్తుండే, వాడు చేత కాక ఇట్లా చేస్తుండే వాడు. అంతేనా? అంతే సార్. సార్ నాకు కూడా అది
ఇంటర్న్షిప్ అనేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ఆపర్చునిటీ ఉంది అని మెసేజెస్ వస్తున్నాయి సార్. నాకు అనిపించింది వాళ్ళకి డౌన్లోడ్స్ కావాలి అనేసి అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అనిపించింది. వాటికి ఒక రిప్లై చేయాలి, అవలాగా నీకు డిజిటల్ మార్కెటింగ్ రానట్టుంది, నేను నేర్పిస్తాను, ఫ్రీగా రారా అని చెప్పాలి. అంతేనా? ఇప్పుడు మనం ఎవరికి ఎట్లా అట్లా రిప్లై ఇస్తేనే కొన్నిసార్లు కరెక్ట్, హీ విల్ స్టాప్ ఫ్రాడింగ్, అదర్వైజ్ దే కీప్ ఆన్ డూయింగ్ ఇట్. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు బి రూడ్. నేను మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను కూడా, కొందరు $1,00,000 $2,00,000 పెద్ద పెద్ద క్లయింట్ అంత ఈజీగా మనతో రాడు. మనం పోతేనే వచ్చేది కష్టం. వాడు ఈజీగా వస్తుందంటే ఈజ్ ఎ స్పామర్. మీరు ఈజీగా తెలియకుండా క్లిక్ చేసేస్తే కష్టం. ఎన్నో ఈమెయిల్స్ ఉన్నాయి అట్లా, దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఫ్రాడ్ అన్నమాట. మళ్ళీ ఫామ్ కూడా పెట్టుకున్నారు సార్, నీట్ గా ప్రొఫెషనల్ గా. అవును సార్, అలా హెచ్ఆర్ అనే ఉంది సార్, వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మంచిగా ఉంది సార్. అసలు ఇక్కడ నేను చూపిస్తా చూడండి ఒక నిమిషం. GPT అన్ని చెప్తాను కదా సార్. అంటే ఆల్రెడీ డిజిటల్ మార్కెటరే షేర్ చేశారు సార్. అవును సార్. ఇంకా మీకు కొన్నిసార్లు ODMT స్టూడెంట్ అని కూడా మెసేజ్ వస్తుంటది, ఎందుకంటే ఆయన స్టూడెంట్ కూడా హ్యాక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ లింక్డ్ఇన్ మెంబర్ అని వచ్చింది, వీడు ఒక మెసేజ్ పెట్టేశాడు. మెసేజ్ పెట్టేసి అగైన్ ఈజ్ అ ODMT స్టూడెంట్ ఓన్లీ, దెర్ ఇస్ అ జాబ్ ఓపెనింగ్, ఈ లింక్ మీద క్లిక్ చేయండి, అది ఇదని చెప్పిండు. నేను చెప్పిన యువర్ అకౌంట్ ఈస్ హ్యాక్ అని చెప్పిన, ఎంబడే నా అకౌంట్ బ్యాన్ చేసేసిండు ఎంబడే. ఎందుకంటే అసలు నా స్టూడెంట్ చేతిలో లేదు, అది ఆల్రెడీ హ్యాక్ చేశాడు. ఎందుకు? మీలాగా లింక్ క్లిక్ చేసిన వాడే. ఎప్పుడు లింక్ క్లిక్ చేయకండి. ఇక్కడ ఇంకోటి చూడండి, శంకర్ స్టూడెంట్, చూడండి ఎలా ఉంది. హలో, ఐఎమ్ శంకర్ ఫ్రమ్ అపెక్స్ లాజిస్టిక్ గ్రూప్. అరే బాబు, నువ్వు నా స్టూడెంట్వే, వై ఆర్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్? ఈయన ఫ్రాడ్ తెలిసిపోయా. ఆ గ్లోబల్ ఫ్రైడ్ బ్లా బ్లా బ్లా, యూ కెన్ లెర్న్ అబౌట్ అపెక్స్ గ్లోబ్. ఈ లింక్ లో ఉంది మొత్తం. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ లింక్, ఐ ఓపెన్ ఎనీ జిప్ ఫైల్. ఇప్పుడు సుభాష్ మంగళం నుంచి కూడా వేరే వాళ్ళకి మెసేజ్ పోతుంది, నా అకౌంట్ హ్యాక్ అవుతుంది, నేను యువర్ అకౌంట్ ఈస్ హ్యాక్డ్ అన్నా. లుక్డ్ ఇంటూ ఇట్ అండ్ డన్ ద నెసెసరీ చేంజెస్ సార్ అంటే శంకర్ వచ్చిండు. ఇప్పుడు ఆయన somehow observed it and he changed it. సో ఇట్లా ఎవరైనా డాక్స్ పంపిస్తే ఓపెన్ చేయకండి, బెటర్ బ్లాక్ దట్ అకౌంట్. ఏ కంపెనీ కూడా మనకు అంత ఈజీగా రాదు. వచ్చి అట్లా మళ్ళీ ఒరిజినల్ ఆపర్చునిటీ పోట్టుకోండి, చదవండి. చదివిన తర్వాత సార్ కెన్ వీ హ్యావ్ అ కాన్ఫరెన్స్ కాల్ సార్ అని చెప్పండి, అయిపోయా. ఇక వాడు మీకు రాడు. కెన్ వీ హ్యావ్ యువర్ వాట్సాప్ నెంబర్ సార్ అని అడగండి మంచిగా. సార్ వాట్సాప్ నుంచి డైరెక్ట్ కాలే చేశారు సార్, వాళ్ళు కాల్ చేసి మాట్లాడుతున్నారు. నేను గుజరాత్ నుంచి మాట్లాడుతున్నాను, నా కంపెనీ నేమ్ కూడా చెప్తాను, కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయండి, మీకు కంపెనీ నేమ్ వస్తుంది, మీరు ఏంటి ఒక సెషన్ అటెండ్ అవ్వాలి, 15 minutes సెషన్ అని అంటున్నారు సార్. మాకు కేరళ అని చెప్పారు సార్. అవును సార్, కేరళ నుంచి కూడా వచ్చింది సార్, 2 calls వచ్చింది సార్. ఏం కావాలంటే వాళ్ళకి లాస్ట్ గా వాట్ దే వాంట్ అంటే వాళ్ళు ఇస్తామన్నారు సార్, అంటున్నారు సోషల్ మీడియా ఆప్టిమైజర్ అని, దాంట్లో ఉంటే నేను లింక్డ్ఇన్ లో పెట్టాను సార్, అప్లై చేశాను రెజ్యూమ్. వాళ్ళు అది అడుగుతున్నారు, సోషల్ మీడియా అని అంటున్నారు. మీరు అడగలేదా? మన సాలరీ ఎంత ఇస్తామని అడగలేదా? అంటే వాళ్ళు చెప్పడం భారీగా చెప్తున్నారు సార్. పార్ట్ టైం అయితే 25,000 అంటున్నారు, 2 to 4 hours అంట. ఫుల్ టైం అయితే 35,000 అంటున్నారు. సరే, మీకు అని అర్థమైంది కదా, దిస్ ఇస్ ఎ ఫ్రాడ్, డోంట్ బిలీవ్ ఇట్. అదే సార్, అంత శాలరీ అనేసరికి కొంచెం డౌట్ వచ్చేసింది. అంత శాలరీ ఉంటే వాళ్ళు లింక్డ్ఇన్ లో పెడితే మస్తు మంది అప్లై చేసుకుంటారు, వాళ్ళని ఇన్బాక్స్ కి వచ్చి ఏం చేయరు. బీ స్మార్ట్. అదే సార్. ఓకే, అందరికి అదే కాషన్ అండి, డోంట్ క్లిక్ ఆన్ ద లింక్స్, కంప్లీట్ అబ్జర్వ్ చేయండి, దెన్ ఓన్లీ మూవ్ ఫార్వర్డ్. అంటే స్పామర్స్ ఫేస్బుక్ లో ఉండే ఇన్స్టాగ్రామ్కి వచ్చారు, ఇప్పుడు లింక్డ్ఇన్ కూడా వచ్చేసారు. వాళ్ళు లింక్డ్ఇన్ ఏం పని చేస్తుందో ఏమో తెలియదు, కానీ ఇక మనం తెలివిగా ఉంటే అయిపోతుంది. నేనైతే వాళ్ళతో ఆడుకుంటా, మస్తు ఆడుకుంటా వాళ్ళండి, ఎందుకంటే ఐ నో ఇట్. మొన్న ఒకడు ఇట్లా పెట్టిండు, ఐ థింక్ లింక్డ్ఇన్ ఓన్లీ, లెట్ మీ సర్చ్ దట్. మనోడు ఏం కథలు పడుతుండో అన్ని కథలు పడుతుండో. చాలా నవంబర్ ఆడికి నా పేరే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ ట్రైంగ్ టు సెల్ ఇట్. జాబ్ గురించి అగర్ అది ఉంది, నా ప్రొడక్ట్ ఉంది, నువ్వు కావాలంటే వాట్సాప్ లో, ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ వాట్సాప్, ఐ షో యూ. లాస్ట్ ఏమంటుంది తెలుసా, హౌ డిడ్ యూ కమ్ టు నో మీ అన్నా? నో, ఐ సా ఇట్ ఆన్లైన్ అన్నాడు. డూ యూ నో మై కంపెనీ నేమ్ అన్నా? డూ యూ నో మై కంపెనీ నేమ్ అంటే ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్ అన్నాడు.
మై కంపెనీ నేమ్ ఇస్ జంబలగిడి పంబ అని పెట్టిన. యా జంబలగిడి పంబ ఐ సా అంటున్నాడు. సో అర్థమైందా లేదా? మనం స్మార్ట్గా ఉంటే అయిపోయి. అంటే వాడు ఫారెనరు ఆఫ్రికా తెలియదు. జంబలగిడి పంబ అంటే వాడికి ఏం తెలుసు? జంబలగిడి పంబ అంటే వాడు జంగలగిడి పంబ దొరికిపోయిన వాళ్ళే. మన బ్రెయిన్ సిఐడి బ్రెయిన్ లాగా ఉంటే మనల్ని ఎవరు మోసం చేయలేరు. కానీ ఇంత మాట్లాడుతున్నా కానీ నేను ఆల్రెడీ మోసపోయినా 5,000. నేను ఎట్లా మోసపోయినా అంటే ఫేస్బుక్ లో నాకు మెసేజ్ వచ్చింది. నా కొలీగ్ మెసేజ్ చేసింది, సుభాష్ హవర్ యూ అంట, ఫైన్ అన్న. అమ్మాయి కదా జర అత్యుత్సాహం చూపించిన. నాకు 5,000 కావాలి సుభాష్ అన్నది. ఇదేంది మా పైసలు అడుగుతుంది అనుకున్నా. కానీ ఆమె ఎప్పుడు డబ్బులు అడగలేదు. అవునా అరే ఎంత కాల్ ఉందని నేను డైరెక్ట్ ఆమె వాట్సాప్ నెంబర్ డైరెక్ట్ వీడియో కాల్ చేసేసిన. డైరెక్ట్ కొంచెం స్మార్ట్ అయి చెప్పాలంటే ఆమె కట్ చేసేసింది. కట్ చేసి సారీ సుభాష్ ఐ కాంట్ టేక్ కాల్ నౌ అండర్స్టాండ్ మెసేజ్. అరే ఆడపిల్ల ఇంత అని చెప్పి 5,000 వేసి పడేసిన. 5,000 వేసేసిన. రాకేష్ స్టాప్ చేయది రికార్డింగ్.